Okay. Where is my mouse? Okay. సరే, ఈరోజు మైగ్రేషన్ సర్వీస్ కోసం చూద్దాం ఒకసారి. బేసిక్గా మైగ్రేషన్ సర్వీస్ అనేది ఎలా చేయాలని ఎక్కడ ఉండదు. ఫస్ట్ థింగ్, మైగ్రేషన్ ఏం చేస్తారు? సమ్ డేటాబేస్కి మైగ్రేషన్ చేయాలి, ఇది మన రిక్వైర్మెంట్. ఫర్గెట్ అబౌట్ క్లౌడ్ ఆర్ ఆన్ ప్రేమా, ఏదైనా మర్చిపోండి. అసలు ఒక ఆల్రెడీ ఒక డేటాబేస్ ఉంది మీ దగ్గర, ఒక MySQL ఉంది అనుకుందాం, సమ్వేర్ ఆన్ ప్రేమ్లో ఎక్కడ ఉంది, దీన్ని క్లౌడ్లోకి మార్చాలి. ఇది బేసిక్ రిక్వైర్మెంట్. లేదా ఇంకో రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? మీ దగ్గర ఒక ఓల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ సైబేస్ డేటాబేసెస్ ఉన్నాయి. ఈ సైబేస్ డేటాబేస్ మల్టిపుల్ టేబుల్స్ ఉంటాయి. వీటిని ఏం చేయాలి మీరు? ఆబ్వియస్గా MySQL కన్వర్ట్ చేయాలి. అది బోత్ ఆన్ ప్రేమ్ అవ్వచ్చు. ఇది కూడా ఆన్ ప్రేమ్లో ఉంది, ఇది కూడా ఆన్ ప్రేమ్లో ఉంది. ఇదేం క్లౌడ్కి సంబంధించింది కాదు. ఒక సైబేస్ డేటాబేస్ని MySQL మైగ్రేట్ చేయాలి, లేకపోతే ఒక MySQL డేటాబేస్ని ఆన్ ప్రేమ్ నుంచి క్లౌడ్కి మైగ్రేట్ చేయాలి. సో ఎప్పుడైనా మైగ్రేషన్ చేస్తున్నప్పుడు మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అప్రోచ్ ఏం ఫాలో అవుతున్నారు అనేది. అంటే ఎలా మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ అస్యూమ్ మనం ఆన్ ప్రేమ్ మైగ్రేషన్స్ అంటే ఆన్ ప్రేమ్ యూస్ చేస్తున్నాం. నా దగ్గర ఒక డేటాబేసెస్ ఉన్నాయి, వీటిని డెస్టినేషన్ మైగ్రేట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్. ఆ డెస్టినేషన్ ఏది అనేది సెకండరీ. అది MySQL లేకపోతే సైబేస్ టు MySQL లేకపోతే XYZ టు క్లౌడ్ పక్కన పడితే మైగ్రేట్ చేయాలి. సో మైగ్రేట్ చేయాల్సినప్పుడు ఏంటి, ఎలా మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ థింగ్, ఇక్కడ ఆల్రెడీ మీ టిపికల్గా మైగ్రేషన్కి ఎప్పుడు సింగిల్గా మీరు సింగిల్ హ్యాండ్గా చేయరు. ఆబ్వియస్గా మ్యాక్సిమం పోర్షన్ ఎప్పుడు DBAs ఉంటారు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్. ఎందుకంటే డేటాబేస్లో రీడ్ ఓన్లీ చేయడం కానీ డేటాబేస్ మైగ్రేషన్ చేయడం కానీ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ దాని ప్లాన్ మైగ్రేషన్ చేయడానికి, యాక్చువల్ ఎగ్జిక్యూషన్ క్లౌడ్ చేయడానికి అప్పుడు క్లౌడ్ ఇంజనీర్స్ వస్తారు. లెట్స్ అస్యూమ్ అది ఆన్ ప్రేమ్లో MySQL డేటాబేస్ ఉంది, దీన్ని క్లౌడ్లోకి మైగ్రేట్ చేయాలి. ఏ క్లౌడ్ పక్కన పెడదాం, క్లౌడ్లోకి మైగ్రేట్ చేయాలి. సో ఒక డేటాబేస్లో డేటా మైగ్రేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? లాస్ట్ టైం నార్మల్ ఇవన్నీ ఎలా చేయొచ్చు? టిపికల్గా ఒక వర్చువల్ మెషిన్ ఏమైతే గూగుల్ కంప్యూట్ ఇంజిన్లో క్రియేట్ చేసుకొని ఇందులో MySQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. MySQL సర్వర్ అంటే క్లయింట్ కాదు, MySQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని ఈ MySQL సర్వర్కి ఏమైతే మీ ఆన్ ప్రేమ్ డేటా సెంటర్లో ఉన్న MySQL డంప్ ఉంటుందో అది .csv డంప్ అవ్వచ్చు, అది వన్ సెకండ్ ఓకే .csv డంప్ అవ్వచ్చు, లేకపోతే .sql డంప్ అవ్వచ్చు. ఈ డంప్ ఏమైతే క్రియేట్ అవుతుందో ఈ డంప్ని మీరు ఈ MySQLలోకి ఏమైతే కొత్తగా క్రియేట్ చేసే సర్వర్లోకి ఇందులో ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదు నాది ఆన్ ప్రేమ్లో ఉన్న డంప్ ఏమైతే ఉందో ఈ డంప్ ఆల్రెడీ నాకు DBS హ్యాండ్ ఓవర్ చేశారు. నాకు అంటే .sql ఫైల్ ఉంది. ఈ .sql ఫైల్ డంప్ ఆల్రెడీ నా దగ్గర నా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆల్రెడీ నా డంప్ ఏమైతే ఉందో డంప్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ డంప్ని నేను చేయొచ్చు, క్లౌడ్లో మైగ్రేట్ చేయాలంటే ఐడియల్గా MySQL కాబట్టి MySQL టు MySQL క్లౌడ్ SQL ఇన్స్టెన్స్ నేను క్రియేట్ చేసుకోవచ్చు. అంటే SQL ఇన్స్టెన్స్లో MySQL అనేది ఒక పార్ట్ కింద తీసుకొని ఈ MySQL ఇన్స్టెన్స్ లోపల ఈ .sql డంప్ ఏమైతే క్రియేట్ చేశారో దీన్ని స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో కన్వర్ట్ చేసుకొని GCSలోకి అప్లోడ్ చేసుకొని ఈ MySQL నుంచి GCS త్రూ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది మనం లాస్ట్ టైం .csv ఫార్మాట్ చూసాం. ఓకే, .csv ఫార్మాట్లో ఏమైతే కాంటెంట్ ఆల్రెడీ ఉంటుందో, అంటే టేబుల్స్లో మీ కాంటెంట్ ఉంటుందో ఆ కాంటెంట్ని .csv ఫైల్ GCS బకెట్లోకి అప్లోడ్ చేసుకొని ఆ GCS బకెట్ నుంచి MySQLలోకి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో దట్ ఏమవుతుంది, ఇంపోర్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా టేబుల్ అనేది క్రియేట్ అయి ఉండాలి. టేబుల్ లేకపోతే ఈ వాల్యూస్ అనేది ఇంపోర్ట్ అవ్వవు. ఓకే, లేదు ఇప్పుడు నాకు అసలు ఇవన్నీ సంబంధం లేదు, ఈ మైగ్రేషన్ ఇవి ఇంపోర్టింగ్ చేయను, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది, అదే నాకు ఎక్కువ డేటా ఉంది, లేదా ఆన్ ప్రేమ్ నుంచి అలా మైగ్రేట్ అవుతూ ఉండాలి. బేసిక్గా మైగ్రేషన్ ఎప్పుడు 2 టైప్స్ ఆఫ్ మైగ్రేషన్స్ ఉంటాయండి. ఒకటి కంటిన్యూస్ మైగ్రేషన్, ఒకటి వన్ టైం మైగ్రేషన్. ఒకటి వన్ టైం మైగ్రేషన్ అంటే ఒకసారి మాత్రం మైగ్రేషన్ చేస్తారు, సో దట్ మీ సోర్స్ ఏమైతే ఉందో ఆ సోర్స్ మొత్తం డంప్ అంతా మీ డెస్టినేషన్కి పాపులేట్ అవుతుంది. కంటిన్యూస్ మైగ్రేషన్ అంటే ఏంటి, ఒకసారి ఇక్కడ ఏమైతే డంప్ ఇక్కడ వస్తూ ఉంటుంది డేటా, అది ఆటోమేటిక్గా సింక్రనస్గా మీకు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం మీరు ఏం చేస్తారు, మీ DBS దీన్ని ఇంకా రీడ్ ఓన్లీ కింద మార్చేస్తారు.
ఓకే, సో దట్ రీడ్ ఓన్లీ ఏమైంది, ఇక్కడ ఓన్లీ డేటా రీడ్ అవ్వదు, రైట్ అవ్వదు, ఓన్లీ రీడ్ ఉంటుంది కాబట్టి దీన్ని ప్రైమరీ ఇన్స్టెన్స్ కింద మారుస్తారు. ప్రైమరీ కింద మార్చి దీన్ని డెప్లికేట్ చేస్తారు, అంటే డీకమిషన్ చేస్తారు, డిలీట్ చేస్తారు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. కాకపోతే కంటిన్యూస్ అంటే సోర్స్ ఏమైతే డేటా ప్రతిసారి సోర్స్లోకి అప్లోడ్ అవుతుందో ఆర్ అప్డేట్ అవుతుందో, ఈ డేటా అనేది డెస్టినేషన్ సర్వర్లోకి అలా అప్డేట్ అవుతూనే ఉంటుంది అంటిల్ ఆర్ అన్లెస్ మీరు ఈ సర్వర్ని డిలీట్ చేసే వరకు, అది కంటిన్యూస్ మైగ్రేషన్ ఫ్లోని డిలీట్ చేసే వరకు. లేదు అనుకుంటే వన్ టైం యాక్టివిటీ కింద ఏం చేయొచ్చు, ఒకసారి సోర్స్ కింద ఉన్న డంప్ ఏమైతే ఉంటుందో ఆ డంప్కి మనం క్రియేట్ చేయం, ఆల్రెడీ డేటాబేస్ మనం ప్రిస్క్రైబ్ చేస్తాం ఏ డేటాబేస్ కావాలంటే ఇక్కడ ఉన్న డేటా అనేది ఇక్కడ పాపులేట్ అవుతూ వస్తుంది. అంటే డంప్ మొత్తం MySQL ఇన్స్టెన్స్ మొత్తం మైగ్రేట్ అవుతుంది, టేబుల్స్ డేటాబేస్ అన్నిట్లో సహా. నాకు ఓన్లీ టేబుల్స్ కావాలి, స్పెసిఫిక్ డేటాబేస్ కావాలంటే వాటిని సీక్వెల్ డంప్ కింద క్రియేట్ చేసుకోండి. ఈ సీక్వెల్ స్కీమా ఏమైతే ఉంటుందో ఆ స్కీమా మొత్తం యూస్ చేసుకుంటూ మళ్ళీ కొత్తగా అదే స్కీమా ఉపయోగించుకొని మీరు మీ సీక్వెల్ ఇన్స్టెన్స్లో ఎక్కడైనా మైగ్రేట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆన్ ప్రెమ్ టు క్లౌడ్ మైగ్రేషన్ అంటే మనకు మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఒకటేంటి, క్లౌడ్ అంటే ఇట్ క్యాన్ బి యువర్ ఇన్ఫ్రా యాజ్ సర్వీస్ ఆఫరింగ్ యాజ్ వెల్. ఓకే, క్లౌడ్ అంటే ఇట్స్ అన్ ఇన్ఫ్రా సర్వీస్ ఆఫరింగ్. ఓకే, ఎవరైనా గ్రూప్లో ఒకసారి పింక్ చేసి నాకు చెప్పండి, నేను వాట్సాప్ చూడట్లేదు, సో దట్ నాకు యాక్సెప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. క్లౌడ్ ఏమైతే ఉంటుందో దీంట్లో ఇన్ఫ్రా సర్వీస్ ఆఫరింగ్ ఉంటుంది, అంటే ఇట్ కెన్ బి యువర్ వర్చువల్ మెషిన్. ఆ వర్చువల్ మెషిన్లో మనం ఇందాక చెప్పినట్టు ఒక లినక్స్ ఫ్లేవర్ ఉన్న మెషిన్ తీసుకొని ఇందులో మనం సర్వర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, MySQL సర్వర్. ఇందులో కావాలంటే మీరు ఇంపోర్ట్ చేయొచ్చు. కాదు దీని హై అవైలబిలిటీ, రీడ్ రెప్లికేషన్స్ మొత్తాన్ని మీరు చూసుకోవాలి. క్లౌడ్లో ఇంకోటి ఎలా మైగ్రేట్ చేయొచ్చు, మనం ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ ఆఫరింగ్ వెళ్ళొచ్చు. క్లౌడ్ సీక్వెల్ మనం లాస్ట్ టైం బాగా డిస్కస్ దీని గురించి. ఇందులో ఏంటి, ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయొచ్చు, ఇన్స్టెన్స్ లో డేటాని డంప్ చేసుకోవచ్చు, తర్వాత దీనికి ఆటోమేటిక్గా రీడ్ రెప్లికేషన్స్ ఉంటాయి, బ్యాకప్ మెకానిజం ఉంటాయి, హై అవైలబిలిటీస్ కోసం కూడా ఉంటుంది. ఎప్పుడైనా ఒక రీజియన్ లో డేటా ఫెయిల్యూర్ అయితే ఆటోమేటిక్గా ఇంకొక జోన్ లో సేమ్ రీజియన్ లో డేటా అనేది రెప్లికేషన్ అవుతుంది. ఓకే, లేదు నేను కావాలంటే మల్టిపుల్ డేటా రెప్లికేట్ చేసుకోవచ్చు రీడ్ రెప్లికాస్ కింద, సో దట్ ఈ డేటా ఏమైతే ఇందులో కంటెంట్ ఉందో ప్రైమరీ నుంచి రెప్లికేషన్ అవుతుంది వెంటనే సింక్రనస్ గా. రీడ్ రెప్లికా ఏమైతే మీకు ఇన్స్టెన్సెస్ కి మీరు పాయింట్అవుట్ చేస్తున్నారో ఈ ఎండ్ పాయింట్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ ప్రాసెస్ ఎలా చేయొచ్చు, ఇందాక మీకు చెప్పినట్టు సీక్వెల్ డంప్స్, CSV ఫైల్స్ డంప్స్ క్రియేట్ చేసుకొని డంప్స్ చేసుకొని ఆ డంప్ని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఏదో రకం చేయొచ్చు. లేదు అనుకుంటే ఈ రీసెంట్ టైమ్స్ ప్రతి క్లౌడ్ ప్రొవైడర్ కూడా, నాట్ ఓన్లీ ఫర్ గూగుల్ క్లౌడ్, ఎవ్రీ క్లౌడ్ ప్రొవైడర్ ఇస్ ప్రొవైడింగ్ ఎ సర్వీస్ కాల్డ్ as డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్. అంటే మన వర్క్ని కొంచెం ఈజీ చేస్తుంది డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ యూసేజ్, DMS అంటారు. అండ్ నాకు తెలిసి అమెజాన్ లో కూడా సేమ్ నేమింగ్ కన్వెన్షన్. అంటే ఏంటి, DMS సర్వీస్ ఉపయోగించుకోవాలి మీరు, సోర్స్ ఏమైతే ఉందో సోర్స్ నుంచి డెస్టినేషన్ కాపీ చేయాలి. సోర్స్ క్యాన్ బి యువర్ ఆన్ ప్రెమ్, అంటే ఏదో ఒక వర్చువల్ మెషిన్, అది మీ ఆన్ ప్రెమ్ లో ఉంటుందా, లేకపోతే GCPలో ఉన్న గూగుల్ కంప్యూట్ ఇంజినా, లేకపోతే అమెజాన్ లో ఉన్న EC2 మెషిన్, ఏదో ఒకటి మీ ఇంట్రెస్ట్. ఈ సర్వర్ లో ఒక MySQL సర్వర్ ఉంది, ఈ సర్వర్ లో డేటా ఉంది, ఈ డేటాని నా డెస్టినేషన్ నా GCPలోకి క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ లోకి మైగ్రేట్ చేయాలి. ఇది నా రిక్వైర్మెంట్ అంతే. ఈ సర్వర్ ఎక్కడ ఉన్నది మీ ఇంట్రెస్ట్ అండి, మీరు VMware ఉపయోగించుకొని క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే Vagrant ఉపయోగించి సర్వర్ లో క్రియేట్ చేసుకుంటారా, లేకపోతే ఆన్ ప్రెమ్ లో ఉన్న గూగుల్ క్లౌడ్ అండ్ GCE ఇన్స్టెన్స్ యూస్ చేసుకుంటారా అనేది మీ ఇంట్రెస్ట్. ఈ మధ్యలో మనం DMS సర్వీస్ యూస్ చేసుకొని వీటి రెండింటి మధ్య కనెక్షన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ థింగ్, కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి, మైగ్రేట్ చేయాల్సిన ఫ్లో ఏంటి, కంటిన్యూస్ గా మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారా, వన్ టైం మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారా. ఒకసారి మైగ్రేషన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, ఫ్లో మైగ్రేషన్ అంటే క్లౌడ్ సీక్వెల్ క్రియేట్ అవుతుంది. కాకపోతే ఇక బై డిఫాల్ట్ గా ప్రైమరీ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వదు. మీ డేటాబేస్ మైగ్రేషన్ క్రియేట్ అయినంత వరకు, అంటే డేటాబేస్ మైగ్రేషన్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ అయినంత వరకు ఒక కొత్తగా రీడ్ రెప్లికా క్రియేట్ అవుతుంది. రీడ్ రెప్లికా అందరికి ఐడియా ఉంటుంది, ఓన్లీ డేటా రీడ్ చేయగలిగితే రైట్ చేయలేదు, ఎందుకంటే మైగ్రేషన్ సర్వీస్ ఉంది కాబట్టి ఇన్ ప్రాసెస్ లో, అంటే ఈ జాబ్ ప్రాసెస్ ఉంది కాబట్టి మైగ్రేషన్ జాబ్ అనేది డేటా అనేది ఇక్కడ పాపులేట్ అవుతుంది. అంట్లో అన్లెస్ మీరు ఎక్స్ప్రెస్ కి స్టాప్ చేసి ఈ రీడ్ రెప్లికాని ప్రైమరీ రెప్లికా కింద కన్వర్ట్ చేస్తే తప్ప యూ కెనాట్ కన్వర్ట్ దిస్ రీడ్ రెప్లికా ఇంటూ రైట్ ఆపరేషన్స్. ఆబ్వియస్గా మనం లాస్ట్ టైం చూసాం, రీడ్ రెప్లికా ఎటువంటి రైట్ ఆపరేషన్స్ చేయలేము, మనం ఓన్లీ రీడ్ మాత్రం చేయగలం. ఒక్కసారి డేటాబేస్ మైగ్రేషన్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఈ రీడ్ రెప్లికా ఏమైతుందో ఈ రీడ్ రెప్లికాని ప్రమోట్ చేస్తే రైట్ రెప్లికా అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇంక జాబ్ వద్దనుకోండి, ఈ జాబ్ డిలీట్ చేసేసి, ఎందుకంటే మనకి కంప్లీట్గా వన్ టైం యాక్టివిటీలో
ఆ జాబ్ అనేది కంప్లీట్ మైగ్రేషన్ జరిగింది. సో ఇక్కడ మీరు CSV ఫైల్స్ క్రియేట్ చేయడం కానీ .SQL ఫైల్స్ క్రియేట్ చేయాల్సిన నీడ్ లేదు. కంప్లీట్గా డేటాబేస్లో ఏమైతే డేటా ఉంటుందో ఆ డేటా అంతా ఆన్ ద ఫ్లై అప్పటికప్పుడు మొత్తం మైగ్రేట్ అవుతుంది తప్ప CSVs క్రియేట్ చేయడం, SQLs క్రియేట్ చేయాల్సిన నీడ్ లేదు. ఇది క్లౌడ్కి వచ్చేసరికి. ఇలాగే చేస్తారా ఆన్ ప్రెమ్లో అంటే ఆన్ ప్రెమ్లో ఫ్లో ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆన్ ప్రెమ్లో మైగ్రేషన్ సర్వీస్ యొక్క టూల్స్ ఉండకపోవచ్చు. మేబీ థర్డ్ పార్టీ టూల్స్ యూస్ చేసుకోవచ్చు తప్ప టిపికల్ ఆన్ ప్రెమ్లో ఎలా చేస్తారు అంటే షెల్ స్క్రిప్ట్స్ ద్వారా చేస్తారు. ఇక్కడ దాకా ఏం డౌట్ ఉందా ఫస్ట్? నో? ఓకే సరే, ఇది క్లౌడ్కి. అది ఆన్ ప్రెమ్ ఎలా చేస్తాను చెప్తున్నాను. ఆన్ ప్రెమ్ షెల్ స్క్రిప్ట్స్ యూస్ చేస్తారు. అంటే ఆన్ ప్రెమ్ లో మైగ్రేషన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నాది సైబేస్ డేటాబేస్ ఉంది. ఈ సైబేస్ డేటాబేస్ లో MySQL డేటాబేస్ కింద మార్చాలి. సో ఇక్కడ ఏమైతే టేబుల్స్ ఉంటాయో, ఓకే, ఇక్కడ ఆబ్వియస్ గా కొత్తగా డేటాబేసెస్ లో ఏం టేబుల్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ ఆల్రెడీ డ్రాప్ చేసుకుంటారు. తర్వాత ఇక్కడ ఏమైతే క్రియేట్ చేద్దాం అనుకుంటారో ఇక్కడ కూడా క్రియేట్ చేస్తారు ఫస్ట్ థింగ్. అంటే ఇక్కడ నుంచి ఏమైతే డేటా ఉందో దాన్ని ఫిల్టర్ చేసుకొని మీ షెల్ స్క్రిప్ట్స్ రాసుకొని ఫస్ట్ టేబుల్స్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఏంటి, ఇక్కడ డేటా డంప్ ఏమైతే ఉందో ఆ డేటా డంప్ ని పాపులేట్ చేసి షెల్ స్క్రిప్ట్ ద్వారా ఈ డేటా డంప్ ని ఇక్కడ మైగ్రేట్ చేస్తారు. రైట్, మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఎప్పుడైనా లాస్ట్ చేయాల్సింది వ్యాలిడేషన్ స్క్రిప్ట్ రాసుకోవాలి. ఏం స్క్రిప్ట్ రాస్తారు? ఓకే, నా సైబేస్ లో ఒక టేబుల్ ఉంది, ఈ టేబుల్లో ఇన్ని రోస్ ఉన్నాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 92,765 కౌంట్ ఉందన్న రోస్ కౌంట్ ఏదోటి. ఇది MySQL మైగ్రేట్ అయిపోయిన తర్వాత దీని కౌంట్ ఎంత ఉంది? 92,765 ఉందా? అలా నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఏమైతే మీరు మైగ్రేట్ చేస్తారో ప్రతి టేబుల్ కి కూడా కౌంట్ మైగ్రేషన్ తీసుకుంటారు. అంటే వన్ ఆఫ్ ది వ్యాలిడేషన్ స్టెప్. ఇది ఇలాగే చేయాలని కాదు, జనరల్ కేసెస్ లో స్మోక్ వ్యాలిడేషన్స్ చేశారనుకోండి, అంటే చూడగానే డేటా పాపులేట్ అయిందో తెలియాలనుకుంటే యూ కెన్ గో విత్ ద కౌంట్. కాబట్టి కౌంట్ వ్యాలిడేషన్స్ ఇవన్నీ బాగానే ఉంది, బట్ చేసే ప్రాసెస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఫస్ట్ సైబేస్ మైగ్రేషన్ చేయాలి. ఎప్పుడు మైగ్రేషన్ చేస్తారు? ఏదో ఒక చైన్ స్టిక్కర్ క్రియేట్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు సండే మార్నింగ్ 7:30 AM కి చైన్ స్టిక్కర్ మనకి ఇనిషియేట్ అయింది టిల్ 4:30 PM IST. సరే, ఫస్ట్ టైం 7:30కి ఏం చేస్తారు? మీ సైబేస్ DBS, మీ MySQL ఇక్కడ సైబేస్ ఉంటారు, MySQL DBS ఇద్దరు ఉంటారండి. మీ అప్లికేషన్ డెవ్ టీమ్ ఉంటుంది, మీ డెవాప్స్ టీమ్ కూడా ఉంటారు. వీళ్ళంతా కాల్ ఉంటుంది అనుకోండి. సైబేస్ DBA టీమ్ ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైతే సైబేస్ ఇన్స్టెన్స్ ఉంటుందో ఆ సైబేస్ ఇన్స్టెన్స్ ని ఆటోమేటిక్ గా రీడ్ ఓన్లీ మోడ్ కి పెడతారు. సైబేస్ DBA టీమ్ ఏం చేస్తుంది? మీ యొక్క సైబేస్ డేటాబేస్ ఏమైతుందో దాన్ని రీడ్ ఓన్లీ కింద మారుస్తారు. రీడ్ ఓన్లీ ఎందుకు పెడతారు అంటే కొత్తగా డేటా ఆపరేషన్స్ ఏమీ రాయకుండా. ఓకే, అప్పుడు మీరు ఏమైతే మీ షెల్ స్క్రిప్ట్స్ రాసుకున్నారో లేకపోతే KSH ఫైల్స్ రాసుకున్నారో ఈ ఫైల్స్ ఉపయోగించుకొని డేటాను మైగ్రేట్ చేస్తారు. లేకపోతే మీరు పైథాన్ ఫైల్స్ కూడా రాసుకోవచ్చు. ఎందుకు? మీ ఆన్ ప్రెమ్ టు ఆన్ ప్రెమ్ ఎటువంటి టూల్ యూస్ చేయకపోతే టిపికల్ స్క్రిప్టింగ్ రాసుకుంటారు కాబట్టి. ఒకసారి ఇక్కడ రాసిన తర్వాత దీనికి ఏదో ఎండ్ పాయింట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ABC 1 2 3 4 5 అనేది దీని ఎండ్ పాయింట్ అనుకుందాం. ఎండ్ పాయింట్ అంటే ఇది మీ డెస్టినేషన్ లో మీకు కనెక్ట్ అవ్వడానికి. మీరు ఎప్పుడైనా మీ అప్లికేషన్ టీమ్ ఎప్పుడైనా బ్యాక్ ఎండ్ లో కనెక్ట్ అవ్వాలంటే ఈ ఎండ్ పాయింట్ కనెక్ట్ అవుతారు. ఈ ఎండ్ పాయింట్ ఇప్పటిదాకా సైబేస్ లో ఉంది. అప్లికేషన్ ఏం చేస్తారు? అప్లికేషన్ లో ఆల్రెడీ మీరు ఏం చేయాలి? అప్లికేషన్ లో ఈ సోర్స్ కోడ్ లో ఎక్కడో మీరు పెడతారు కదా. ఇది మీది మోనోలిథిక్ అప్లికేషన్ అయితే మోనోలిథిక్ లో, మైక్రో సర్వీస్ బేస్డ్ ఆర్కిటెక్చర్ మైక్రో సర్వీస్ లో ప్లేస్ చేస్తారు కదా. అప్పుడు ఈ రీడ్ ఓన్లీ పెట్టిన డేటాబేస్ ని కొత్తగా క్రియేట్ చేస్తున్న MySQL డేటాబేస్ లో ఆల్రెడీ ముందు MySQL ఇన్స్టెన్స్ నేమ్ ఉంటుంది కాబట్టి అందులోకి టేబుల్స్ మైగ్రేట్ చేస్తారు. ఒకసారి టేబుల్స్ మైగ్రేట్ చేసిన తర్వాత మీరు ఇందాక చెప్పినట్టు స్క్రిప్ట్స్ వ్యాలిడేషన్స్ అన్ని చేసుకొని అన్ని స్క్రిప్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదా వ్యాలిడేషన్ చేసుకుంటారు. తర్వాత దీని రీడ్ ఓన్లీ నుంచి రైట్ కింద మార్చచ్చు, లేకపోతే ఇక మీద నాకు ఇది అవసరం లేదనుకుంటే దీన్ని ఎప్పటికీ కుదరదు రీడ్ ఓన్లీ కింద నుంచి మీ అప్లికేషన్ టీమ్స్ లో ఎక్కడైతే సోర్స్ కోడ్ ఉంటుందో ఆ సోర్స్ కోడ్ లో మాత్రం మీరు కొత్తగా వచ్చిన ఎండ్ పాయింట్ అప్డేట్ చేస్తారు. ఎందుకంటే ఇక మీద మీరు ఏవైనా డేటా ఆపరేషన్స్ చేస్తే ఆ డేటా అనేది వెళ్ళి కొత్తగా క్రియేట్ అయిన ఎండ్ పాయింట్ లో పాపులేట్ అవ్వాలి. ఓకే, సో డేటాబేస్ మైగ్రేషన్ పలానా ఇది ఫ్లో అని చెప్పడానికి ఎక్కడ ఉండదు. మీరు ఏం డేటా మైగ్రేట్ చేస్తున్నారు? సేమ్ MySQL టు MySQL టు క్లౌడా, లేకపోతే సైబేస్ టు MySQL, ఆటోమేటిక్ గా వేరియస్ అదర్ మారుస్తున్నారు అనుకోండి, దాని యొక్క స్కీమా మారిపోతుంది. సో స్కీమా చూసుకోవాల్సిన డ్యూటీ మీదే, టేబుల్స్ కొత్తగా క్రియేట్ చేయాల్సిన డ్యూటీ మీదే, ఎవ్రీథింగ్ డ్యూటీ చేయాల్సిన ఎవ్రీథింగ్ టేక్ కేర్ చేయాల్సిన డ్యూటీ ఒక డెవాప్స్ ఇంజనీర్ వస్తుంది స్క్రిప్టింగ్ వరకు. ఈ డేటాబేస్ ని రీడ్ ఓన్లీ పెట్టాలా, డేటాబేస్ ని కనెక్షన్స్ ఏమి లేకుండా క్లోజ్ చేయాలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు MySQL కనెక్షన్స్ యూస్ చేస్తున్నారు అనుకో, ఈ MySQL కనెక్షన్స్ ని కొన్ని టామ్కెట్ సర్వర్స్ ఉంటాయి కనెక్షన్స్ చేయడానికి, లేకపోతే కొన్ని మైక్రో సర్వీసెస్ కంటైనర్స్ లో ఉంటాయి. వీటి ఎండ్ పాయింట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి,
జనరల్ డీబీస్ ఏం చెప్తారు, ఆల్రెడీ ఈ సిస్టమ్ కి ఒక 275 యాక్టివ్ కనెక్షన్స్ ఉన్నాయి, ఈ యాక్టివ్ కనెక్షన్ ఉన్నంత వరకు మేము ఏం చేయము. సో యాజ్ అప్లికేషన్ టీమ్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ గా మన డ్యూటీ ఏంటి, ఈ అప్లికేషన్స్ ఏమైతే ఉన్నాయో ఈ అప్లికేషన్స్ యొక్క కనెక్షన్ స్ట్రింగ్స్ ని డిజేబుల్ చేయాల్సిన డ్యూటీ మనది. అంటే ఆబ్వియస్ గా వాళ్ళు లిస్ట్ చేస్తారు ఇవి కనెక్షన్స్ ఉన్నాయని. మీరు మైక్రో సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో ఆ మైక్రో సర్వీసెస్ ని ఆఫ్లైన్ చేయడమో, లేకపోతే ప్రైమరీ డేటాబేస్ మైగ్రేట్ చేస్తున్నారు అనుకోండి, సెకండరీ డేటాబేస్ కి పాయింట్అవుట్ చేయాల్సిన డ్యూటీ మీది. ఓకే, సో డేటాబేస్ మైగ్రేషన్ అనేది ఫ్లో సింపులే, అంటే ఏమేమి స్టెప్స్ పర్ఫామ్ చేయాల్సింది ఈజీయే, కాకపోతే ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు చెక్ లిస్ట్ కానీ దీని మైగ్రేషన్ ప్లాన్ కానీ ఇది కొంచెం టిపికల్. ఎందుకంటే దట్ టు డెవ్ ఇన్స్టెన్స్ అనుకోండి ఎలాగైనా పర్లేదు, బట్ ప్రొడక్షన్ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్ లో చేస్తున్నప్పుడు కొంచెం కాషియస్ గా ఉంటారు. ఓకే, సో ఇదంతా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఇదంతా చేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి, క్లౌడ్ లో డిఎంఎస్ ద్వారా చేయొచ్చు. డిఎంఎస్ ద్వారా చేయడానికి మనకి ఎగ్జిక్యూట్ చేయాలి ఆర్ మనం హ్యాండ్స్ ఆన్ చేయాలి అనుకుంటే మనకి రెండు కావాలి, ఒకటి సోర్స్, ఒకటి వన్ విల్ బి యువర్ డెస్టినేషన్. అంటే సోర్స్ లో ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది గూగుల్ కంప్యూట్ ఇంజిన్ తీసుకుంటాను, బికాజ్ ఈజ్ అ లినక్స్ మెషిన్. లినక్స్ మెషిన్ లో ఉబంటు ఫ్లేవర్ లో ఒక మైసీక్వల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని, ఈ మైసీక్వల్ కి స్పెసిఫిక్ యూజర్ క్రియేట్ చేసుకొని, ఈ మైసీక్వల్ ఎక్స్టర్నల్ వరల్డ్ నుంచి ఎక్కడైనా యాక్సెస్ చేసేలా చూసి, ఈ మైసీక్వల్ లోపల డేటాబేస్ క్రియేట్ చేయడం, దీని లోపల టేబుల్స్ క్రియేట్ చేయడం, దీని లోపల టేబుల్ ఇన్సర్షన్స్ ఇవన్నీ చేసుకుంటే మన ఫైనల్ గా ఒక డేటాబేస్ క్రియేట్ అవుతుంది, ఆ డేటాబేస్ లో కాంటెంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత యూజింగ్ సమ్ టూల్ కాల్ as DMS, database migration service, we will be migrating this Google Compute Engine, which can be called as a MySQL instance, into on-prem, sorry, into cloud. క్లౌడ్ లో దీన్ని మళ్ళీ ఎలా మైగ్రేట్ చేస్తామంటే, క్లౌడ్ లోకి వచ్చేసరికి ఆబ్వియస్ గా మళ్ళీ మీరు ఐఆర్స్ లోకి వెళ్ళాలనుకోండి మీనింగ్లెస్. ఆల్రెడీ మీరు ఇక్కడ ఐఆర్స్ యూస్ చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడ ఐఆర్స్ యూస్ చేయడం మీనింగ్లెస్. సో ఏం చేస్తారు, ప్లాట్ఫామ్ సర్వీస్ ఆఫరింగ్ వెళ్తారు. సో ప్లాట్ఫామ్ సర్వీస్ లో నాకు ఒక క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ కావాలి. ఈ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఈ డేటాబేస్ మైగ్రేషన్ జాబ్ ఉన్నంత వరకు మీకు ఏమైతే డేటాబేస్ క్రియేట్ అవుతుందో ఈ డేటాబేస్ అనేది రీడ్ ఓన్లీ కింద ఉంటుంది. ఒకసారి మీకు డేటాబేస్ మొత్తం మైగ్రేట్ అయిపోయిన తర్వాత యూ కెన్ కన్వర్ట్ దిస్ రీడ్ ఓన్లీ డేటాబేస్ టు ప్రైమరీ డేటాబేస్. సో ఇది ఫ్లో మొత్తం చేయాల్సిందే. ఇది మనం జనరల్ గా చేయాల్సిన ఫ్లో. అంటే యాజ్ ఎ డెవాప్స్ ఇందాక మీరు చేయాల్సిన ఫ్లో ఇక్కడ ఉంటుంది ఇప్పుడు ఈ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ది జర్నీ. ఎందుకంటే లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆల్రెడీ మీ డిబిఎస్ ఉంటారు కాబట్టి డిబిఎస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఇదంతా. వాళ్ళు మైగ్రేషన్ చేయడం కానీ వీటిని రీడ్ ఓన్లీకి మార్చడం, ఈ రీడ్ ఓన్లీకి మార్చడం, లేకపోతే వీటిని కనెక్షన్ స్ట్రింగ్స్ కావాలంటే అప్డేట్ చేసుకోవడం చేస్తారు. బట్ యాజ్ ఆఫ్ నౌ రెండు మనమే కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ మైగ్రేట్ చేయాల్సిన డ్యూటీ మనది. ఎక్కడైనా డౌట్ ఉందా ఏం చేస్తున్నామని? శివ గారు, మనం డయాగ్రామ్ లో చెప్పండి. సైబేస్ నుంచి ఎస్క్యూఎల్ కు మైగ్రేట్ చేసేటప్పుడు జస్ట్ ఎస్క్యూఎల్ లో టేబుల్స్ క్రియేట్ చేస్తే సరిపోద్ది అన్నారు కదా. నా డౌట్ ఏంటంటే సైబేస్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ గా ఉంటది, MySQL స్కీమా డిఫరెంట్ ఉంటుంది కంప్లీట్ గా. కరెక్ట్. అవును, మరి జస్ట్ టేబుల్స్ క్రియేట్ చేస్తే మైగ్రేట్ అయిపోద్దండి మామూలుగా? స్కీమా మొత్తం మీరు చూసుకోవాలండి, అందులో ఏముంది డేటా, ఏ టేబుల్స్ మైగ్రేట్ చేస్తాను, డేటాబేస్ మొత్తం మైగ్రేట్ చేయరు కదా. ఫర్ ఎగ్జాంపుల్ అందులో 3 టేబుల్స్ ఉన్నాయి, ఆ 3 టేబుల్స్ ని రెప్లికేట్ చేస్తున్నారు ఇక్కడ. టేబుల్స్ అంటే ఏంటి, రోస్ అండ్ కాలమ్స్ కామన్ గా ఉంటాయి కదా, దాని ఒక స్కీమా మారుతుంది. ఆ స్కీమా తగ్గట్టు ముందు టేబుల్స్ క్రియేట్ చేసుకుంటారు, కొత్త టేబుల్స్. ఆ టేబుల్స్ క్రియేషన్ లో కొత్త స్కీమాస్ అంతా పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ ఎగ్జాంపుల్ పెట్టారు అనుకోండి, అది ఇందులో ఇంటా వేరకార మొత్తం ఫార్మాట్ మార్చుకొని తర్వాత డేటా డంప్ చేసుకోవాల్సిన డ్యూటీ మీరు. సింగిల్ లిఫ్ట్ అండ్ షిఫ్ట్ అయితే ఉండదు. అంటే యాక్టివ్ స్కీమా, ఈవెంట్ స్కీమా, స్టాటిక్ స్కీమా అన్ని అప్గ్రేడ్ చేయాలంటారు. మీరు డేటాబేస్ లో ఏమైతే చేస్తారో అవన్నీ చేయాల్సిందే. ఓకే, ఇక్కడ దాకా ఏం డౌట్ ఉందండి నాకు ఇందులో ఏం చేస్తామని? అట్లీస్ట్ ఎలా చేయాలని వదిలేండి, ఏం చేస్తాం ఐటీ ఉంది అసలు. ఇది మనకి ఆన్ ప్రైమ్ మనం రిప్లికేట్ చేయలేం కాబట్టి అది కూడా ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ ఇన్ఫ్రా సర్వీస్ ఆఫరింగ్, నాట్ ఎ ప్లాట్ఫామ్ సర్వీస్ ఆఫరింగ్. ఇది ఒక ఉబంటు మెషిన్. ఉబంటు ఇప్పటిదాకా మనం ప్రతిసారి క్లౌడ్ షెల్ లో కూడా లాస్ట్ టైం మేము క్రియేట్ చేసాం. క్లౌడ్ షెల్ లో MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే MySQL సర్వర్ ఇన్స్టాల్ చేయాలండి. సర్వర్ ఇన్స్టాల్ చేసి ఒక యూజర్ క్రియేట్ చేయడం, యూజర్ కి ఒక యాక్సెస్ ఇవ్వడం, తర్వాత డేటాబేస్ క్రియేట్ చేయడం, డేటాబేస్ లో వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం, తర్వాత ఆ యూజర్ కి బయట నుంచి కూడా యాక్సెస్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేసి ఏమైనా ఎక్స్ట్రా కాన్ఫిగరేషన్ ప్రొవైడ్ చేసి తర్వాత దీన్ని మైగ్రేషన్ చేయాలి. ఓకే, అంటే మైగ్రేట్ చేసేటప్పుడు 2 డేటాబేస్లు రీడ్ రెప్లికాలోనే ఉండాలి అంతే కదండి? ఒకటి ఆబ్వియస్ గా డెస్టినేషన్ రీడ్ రెప్లికా ఉంటుంది, సోర్స్ కూడా రీడ్ రెప్లికా పెడతాం మనం. ఓకే, మీరు పెట్టరు, మీరు DBS పెట్టుకుంటారు. రీడ్ రెప్లికా లేదనుకోండి మళ్ళీ ఎవరో ఒకరు రైట్ చేస్తుంటారు కదా, సో ఇష్యూస్.
ఒకసారి నా బ్యాలెన్స్ ఉందా ఇంకా? ఓకే. MySQL చేసిన ఇమేజ్ తీసుకోవచ్చు ఇన్స్టాల్ చేసాను అంటే MySQL అప్పుడు చేస్తే 10 నిమిషాలు అయిపోతుంది మైగ్రేషన్ అంతా. వేస్ మై షెల్. ఓకే. gcloud compute instances list. Okay, let me connect to this instance. gcloud compute ssh hyphen zone us central 1 hyphen c. ఓకే సరే, ఈ ఫస్ట్ థింగ్ ఏంటి? ఈ రెండు అవసరం లేదు. ఇన్స్టాల్ మైస్ Ubuntu 18. ఓకే, సో మీరు ఇన్స్టాల్ చేయాల్సిన MySQL క్లయింట్ కదా, MySQL సర్వర్ ఇన్స్టాల్ చేయండి. సో దానికంటూ వేరే స్టెప్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి? మీ MySQL సర్వర్ ఇన్స్టాల్ చేసుకొని దాని యొక్క సర్వర్ ఇన్స్టాలేషన్ స్టెప్స్ కాన్ఫిగర్ చేసుకుంటారు. తర్వాత ఏవైనా ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా యూజర్స్ కావాలి, యూజర్స్ క్రియేట్ చేయడం కానీ, లేదా స్పెసిఫిక్గా యూజర్ పర్మిషన్స్ కానీ ప్రొవైడ్ చేయాలి. అలాంటప్పుడు అలాంటి యూజర్ని క్రియేట్ చేయాల్సి వస్తే ఆ యూజర్కి ఏ పర్మిషన్స్ ప్రొవైడ్ చేయాలి, ఇవంతా MySQL సంబంధించిందండి. ఇది నోవే రిలేటెడ్ టు జీసీపీ. టిపికల్గా మీరు ఆన్ ప్రైమ్లో చేసినా లేకపోతే వర్చువల్ మిషన్లో క్రియేట్ చేసినా సరే, మీ ల్యాప్టాప్లోకి మీ ఇన్స్టెన్స్లోకి ఒక MySQL సర్వర్ అంటూ క్రియేట్ అవ్వాలి. దానికోసం స్టెప్స్ అన్ని. ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే, మీకు ఎంత చెప్పినట్టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనం క్రియేట్ చేయాలి కాబట్టి, మనకి ఎవరో DBS లేరు కదా ఇప్పుడు. సో మన ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ చేస్తాం, ఇన్స్టెన్స్ డేటా పాపులేట్ చేసుకొని తర్వాత క్లౌడ్ యొక్క అడ్వాంటేజ్ తీసుకొని దాన్ని DMS ద్వారా మైగ్రేట్ చేస్తాం, రైట్? సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ క్రియేట్ చేయడానికి బట్ ఆర్గనైజేషన్స్ లో ఎప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు క్రియేట్ చేయాల్సిన మాక్సిమం ఛాన్సెస్ మీకు రావు, ఎందుకంటే ప్రతి టీమ్ కి కూడా DBS ఉంటారు కాబట్టి. సరే, let me do one thing. Clear sudo -i. సో ఇక్కడ రాస్తాను స్టెప్స్ ఏంటనేది. mysql.txt. ఓకే షట్. ఓకే, ఏంటి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది? దేనికైనా ఫస్ట్ చేసిన అప్డేట్, తర్వాత ఇన్స్టాలేషను. లెట్ మీ కాపీ ఆల్ దిస్. ఓకే, అప్డేట్ చేస్తాం, తర్వాత MySQL సర్వర్ ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత MySQL ఇన్స్టాలేషన్ చేద్దాం. సో 1 by 1 చేద్దాం. sudo apt update, sudo apt update ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇన్స్టాల్ MySQL సర్వర్. ఓకే, sudo apt install MySQL. ఎస్. సో ఇక్కడ -y పెట్టేసుకుందాం, మళ్ళీ లిస్ట్ చేయాలి. -y తర్వాత ఇన్స్టాలేషన్ స్టెప్ చేయాలి. ఎస్. ఓకే, నెక్స్ట్ స్టెప్ sudo MySQL secure installation. ఓకే, do you want to proceed? yes. పాస్వర్డ్ కాన్ఫిగరేషన్ ఏం పెడతారు, అంత సెక్యూర్గా ఎంత పెడతారు? లెట్ మీ గో ఫర్ మీడియం. లేకపోతే మీరు స్ట్రాంగ్ ఇచ్చారనుకోండి, స్ట్రాంగ్ పాస్వర్డ్ ప్రొవైడ్ చేయాల్సిన డ్యూటీ మీది. జీసీపీ 2021. ఓకే, ఎస్టిమేట్ ఎంత పాస్వర్డ్? ఫైన్.
Let me note it down here. Okay. Do you want to continue the password provided? Yes. Remove anonymous users? Yes. Disallow remote root login remotely. బేసిక్గా రూట్ ని రిమోట్ నుంచి లాగిన్ చేయాలని అవసరం లేదా? నాకు అవసరం లేదు. డిసలో రూట్ రిమోట్ లాగిన్ ఎస్ కాబట్టి అలో చేయనట్టు. రిమూవ్ టెస్ట్ డేటాబేసెస్ అండ్ యాక్సెస్ టు ఇట్. ఎస్. రీలోడ్ ప్రివిలేజెస్ టేబుల్ నౌ. Reload the privileging table will ensure that all the changes made so far will take immediately. Yes. All done. Okay. So ఇప్పుడు నా దాంట్లో MySQL సర్వర్ ఇన్స్టాల్ అయింది. లాస్ట్ టైం మన క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇది జీసీపీలో ఉంది, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో ఉంది. దీన్ని కనెక్ట్ అవడానికి ఏం చేస్తాం, లోకల్ నుంచి మనం MySQL వర్క్ బెంచ్ క్రియేట్ చేసుకున్నాం, లేకపోతే VM నుంచి MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేసుకున్నాం, లేకపోతే క్లౌడ్ షెల్ నుంచి MySQL క్లయింట్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉంటుంది కాబట్టి MySQL క్లయింట్ ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, 1 సెకండ్. ఓకే, సో ద సేమ్ వే ఇప్పుడు కూడా మన దాంట్లో ఒక వర్చువల్ మెషిన్లో MySQL ఇన్స్టాల్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు MySQL కనెక్ట్ అవ్వాలనుకోండి మనం లోకల్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు, లేదనుకుంటే బయట నుంచి కూడా కనెక్ట్ అవ్వచ్చు. బయట నుంచి అయితే ఎలా కనెక్ట్ అవుతాం, బేసిక్గా MySQL -u యూజర్ నేమ్ -h హోస్ట్ నేమ్ -p. బట్ ఇది క్రియేట్ చేయాలి, ఇలా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి యూజర్ అంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను MySQL ఎంటర్ చేశాను అనుకోండి, నా లోకల్ ఉన్నాను కాబట్టి MySQL క్రియేట్ అవుతుంది, అదే MySQL క్లయింట్లోకి ఎంటర్ అయ్యకూడదు. తర్వాత షో డేటాబేసెస్ ఫర్ నౌ, నాది ఎటువంటి డేటాబేసెస్ ఉన్నాయి, బై డిఫాల్ట్ ఏమైతే డేటాబేసెస్ పాపులేట్ అవుతాయి అవన్నీ ఉంటాయి. నాకు కొత్తగా క్రియేట్ చేసిన డేటాబేసెస్ ఏమీ లేవు. ఓకే, సో నేను కావాలంటే డేటాబేస్ క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని యూజ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ చేయాల్సింది ఏంటి, నేను నా లోకల్ మెషిన్ నుంచి కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నా షెల్ నుంచి కనెక్ట్ అవుతాం అనుకుంటున్నాను, క్లౌడ్ షెల్ నుంచి కానీ, లేకపోతే ఇంకొక వర్చువల్ మెషిన్ నుంచి కానీ, లేకపోతే నా లోకల్లో ఉన్న MySQL వర్క్ బెంచ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి కనెక్ట్ అవ్వాలి, ఎక్కడైతే MySQL -u యూజర్ నేమ్ -h దీని యొక్క పోర్ట్ IP అడ్రస్ -p అంటే పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, డాక్యుమెంటేషన్లో ఒకసారి ఇన్స్టాలేషన్ క్రియేట్ అయిపోయిన తర్వాత కాన్ఫిగరింగ్ యువర్ MySQL ఇన్స్టెన్స్, దట్ ఈస్ ఫైన్. ఆప్షనల్ అడ్జస్టింగ్ యూజర్ అథెంటికేషన్ ప్రివిలేజెస్, మనకు కావాలనుకుంటే యూజర్ అథెంటికేషన్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఇందాక ఆల్రెడీ రూట్ యూజర్ ఉంటారు కాబట్టి ఆ రూట్ యూజర్ ద్వారా చేయొచ్చు. బట్ రూట్ యూజర్ నేను డిసేబుల్ చేశాను కాబట్టి బయట నుంచి ఎప్పుడు రూట్ కనెక్ట్ అవ్వరు. మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎవరున్నారు కనెక్షన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, మీరు కంప్లీట్ MySQL ఇన్స్టెన్సెస్, ఓకే, సో ఫర్ నౌ ఈ లోకల్ వస్తే బయట నుంచి అథెంటికేషన్ అవ్వదు, ఇక్కడ దాకా ఉండదు. మీకు రూట్, MySQL సెషన్, MySQL సిస్టమ్, DPN సిస్టమ్ మెయింటెనెన్స్ ఇవి మాత్రమే ఉంటాయి, మీకు కొత్తగా యూజర్స్ ఉండరు. నేను ఏం చెప్తాను ఇందాక నుంచి, ఎప్పుడైనా కనెక్ట్ అవ్వాల్సి వస్తే ప్రతి ఒక్కరికి యూజర్ నేమ్ ఉంటుంది, తన యొక్క పాస్వర్డ్ కనెక్ట్ అవుతారు. ఈ పాస్వర్డ్ సెటప్ అనేది ఆర్గనైజేషన్స్ ఆటోమేట్ చేస్తారు, సో దట్ పాస్వర్డ్స్ అనేది ఎవరెవరికి తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు కూడా సర్వీస్ అకౌంట్స్ మాత్రం చేస్తారు. సర్వీస్ అకౌంట్లో అంటే GCPలో ఉన్న సర్వీస్ అకౌంట్స్ కాదు, ఆర్గనైజేషన్లో ప్రతి సర్వీస్కి కూడా ఒక సర్వీస్ అకౌంట్ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు యూజ్ దట్ విల్ బి గోయింగ్ టువర్డ్స్ సర్వీస్ అకౌంట్ ఓన్లీ, రైట్? ద సేమ్ వే MySQL కూడా మీకు కావాలంటే మీ MS ఐడియా లేకపోతే మీ LDAP మీ సర్వీస్ అకౌంటా లేకపోతే యూజర్ అకౌంట్ ఏమైనా స్పెసిఫిక్గా ఉందా దాన్ని బట్టి యాక్సెస్ తెచ్చుకోవచ్చు. ఆర్ఎల్స్ మీరు కొత్తగా కావాలంటే యూజర్ని కూడా క్రియేట్ చేయొచ్చు. యూజర్ని క్రియేట్ చేయడం ఏంటి, మనకి ఎవరు లేరు కాబట్టి యూజర్స్ ఇప్పుడు ఫర్ ద క్రియేట్ న్యూ యూజర్ గివ్ హిమ్ స్ట్రాంగ్ పాస్వర్డ్. మనం ఏమైతే యూజర్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యూజర్ని క్రియేట్ చేసుకొని ఆ యూజర్కి పర్మిషన్స్ ఇవ్వాలి కదా, దేనికైతే మొత్తం ఆ సర్వర్ మొత్తం పర్మిషన్స్ ఇవ్వాలి. తర్వాత ఆ యూజర్కి ఆ హోస్ట్ మొత్తం పర్మిషన్స్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ నేను చేయాల్సింది ఏంటంటే ఒక యూజర్ని క్రియేట్ చేయాలి. ఎందుకు, నేను బయట నుంచి కనెక్ట్ అవ్వాలి కాబట్టి. మీకు గుర్తుంది లాస్ట్ టైం కూడా మనం చాలాసార్లు వర్క్ బెంచ్ నుంచి కానీ అన్నిసార్లు క్రియేట్ అవుతున్నప్పుడు నా యూజర్ నేమ్ రూట్ ఇచ్చాము, లేకపోతే కొత్తగా యూజర్ నేమ్ క్రియేట్ చేసాం. ఇప్పుడు యూజర్ నేమ్ క్రియేట్ చేయాలనుకోండి,
దీనికి ముందు ఏ స్టెప్ పర్ఫామ్ చేస్తాం మనం? యూజర్స్ ఎవరు ఉన్నారు, సెలెక్ట్ యూజర్ నేమ్ ద్వారా, లెట్ మీ కాపీ హియర్. ఓకే, ది నెక్స్ట్ యూజర్ క్రియేషన్. యూజర్ క్రియేషన్ ఏం చేస్తాం? క్రియేట్ యూజర్, యూజర్ నేమ్, ఏఐడి, దీని యొక్క పాస్వర్డ్. మనం మేనేజ్ చేస్తానే పాస్వర్డ్ ప్రొవైడ్ చేస్తాం స్పెసిఫిక్ యూజర్ అయితే. మీరు అదే మీ ఆర్గనైజేషన్స్ లో ప్రతిదీ కూడా ఇంటర్నల్ టూల్స్ ఉంటాయి. సో దట్ మీరు స్పెసిఫిక్ గా నాకు యూజర్ కావాలి, దీని పాస్వర్డ్ కావాలని చేయాల్సిన నీడ్ లేదు. మొత్తం ఏపీ రిక్వెస్ట్ వెళ్ళొచ్చు. మీ టూలింగ్ లో నాకు ఈ హోస్ట్ కావాలి, నాకు డెవ్ సర్వర్ కావాలి. ఓకే, డెవ్ సర్వర్ కావాల్సి వచ్చినప్పుడు డెవ్ సర్వర్ ఏ యూజర్తో కావాలి, ఏ పాస్వర్డ్తో కావాలి, ఆ సెటప్ అంతా క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు సర్వీస్ అకౌంట్ క్రియేట్ అవుతుంది. బట్ ఫర్ నౌ మనకి యూజర్స్ ఎవరు లేరు కాబట్టి, మనం ఒకళ్ళే ఉన్నాం కాబట్టి ఒక యూజర్ క్రియేట్ చేస్తాం. యూజర్ నేమ్ అంటే శివ అనేది యూజర్ నేమ్. లోకల్ హోస్ట్ నుంచి కదా బయట నుంచి కూడా కనెక్ట్ అవుతా కాబట్టి ఈ స్పెసిఫిక్ యూజర్కి నేను ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను. దేని యొక్క ఐపీ అడ్రస్ అంటే నా ఇన్స్టెన్స్ ఏమైతే క్రియేట్ అయ్యిందో ఈ ఇన్స్టెన్స్ యొక్క ఐపీ అడ్రస్. బయట నుంచి కూడా క్రియేట్ చేయాలి కాబట్టి నేను ఎక్స్టర్నల్ ఐపీకి వెళ్తున్నా. లేదు నేను ఇంటర్నల్ ఐపీ VPN సెటప్ నాకు ఉంది అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇంటర్నల్ ఐపీ యాజ్ వెల్. ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. ఆ యూజర్కి ఏం చేస్తాను? పాస్వర్డ్ ఐడెంటిఫైడ్ బై. ఇక్కడ పాస్వర్డ్ అంటే మీ పాస్వర్డ్ ఇవ్వాలండి. ఏమైతే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేస్తారో ప్రాక్టీస్ చేస్తాను అన్ని ఒకటే పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఎందుకంటే రెండు దగ్గర మనకి మిస్టేక్ జరుగుతుంది. అదేంటో చూపిస్తాను నేను. ఒకటేమో సోర్స్ పాస్వర్డ్ ఇవ్వాలి, ఒకటి డెస్టినేషన్ పాస్వర్డ్ ఇవ్వాలి. రెండు వేరుగా ఉంటే ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఫర్ నౌ మీకు తెలిసినంత వరకు రెండు కామన్ గా పెట్టుకోండి. తర్వాత మీకు కావాలంటే ఇంకా సెక్యూర్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే, సో ఈ యూజర్ ద్వారా ఇప్పుడు ఏం చేస్తాను? ఈ కమాండ్ ద్వారా నేను ఒక యూజర్ని క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసిన యూజర్ ఏం చేస్తారు? పర్మిషన్స్ ఇవ్వాలి. దేని మీద పర్మిషన్స్ ఇస్తాను? ఓకే, గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్. ఇది అంటే నేను స్పెసిఫిక్ పర్మిషన్స్ ప్రొవైడ్ చేస్తాను. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ దేనికి ప్రొవైడ్ చేస్తాను ఇప్పుడు నేను? అన్నిటికి టు యూజర్ నేమ్ శివ, లేకపోతే పలానా డేటాబేస్ యాక్సెస్ లేదు. జనరల్ గా అన్ని డేటాబేసెస్ కి అన్ని యూజర్స్ కి యాక్సెస్ ఇవ్వరండి ఎప్పుడు కూడా. కొన్ని యూజర్స్ కి కొన్ని డేటాబేస్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు, అన్నిటికీ యాక్సెస్ ఇవ్వరు. ఓకే, ఇక్కడ నేను ఎటువంటి ఎగ్జిక్యూషన్ చేయట్లేదు, ఓన్లీ స్టెప్స్ మాత్రమే రాస్తాను. ఇక్కడ ఒకసారి స్టెప్స్ అని అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ స్టెప్స్ ఏమైతే ఉన్నాయో ఈ బిలో స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. రైట్, యూజర్ని క్రియేట్ చేసాము, ఆ యూజర్ని పర్మిషన్స్ ఇచ్చాము. తర్వాత ఇంకేం స్టెప్స్ అనేది చేయాల్సింది? ఎగ్జిట్, టెస్టింగ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే 1 సెకండ్, ఇంకేమన్నా మర్చిపోయి మనం క్రియేట్ యూజర్ నేమ్, స్ట్రాంగ్ పాస్వర్డ్, గ్రాట్ ఆల్. ఓకే, ఇక్కడ స్టెప్ ఉంటుంది. ప్రివిలేజెస్ కాకుండా ఎక్కడి నుంచి లాగిన్ అవ్వగలరు? లెట్ మీ డూ వన్ థింగ్. ఇది ఎవరికి యాక్సెస్ ఉందని గ్రాంట్ ఎవరి యూజర్కి? శివ @ ఓకే, ఏం గ్రాంట్ చేయాలి నేను? మొత్తం అన్ని గ్రాంట్ చేయమంటారు కదా. 1 సెకండ్, గ్రాంట్ ఆల్ ఆన్ ఆస్ట్రిక్ 2. ఇది గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ టు శివ, గ్రాంట్ ఆల్ ఆన్ ఆస్ట్రిక్ టు యూజర్ నేమ్ @IP అడ్రస్. ఇది MySQL కాలం పెట్టాలి. సరే, ఫస్ట్ ఇది ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం, తర్వాత ఎర్రర్స్ వస్తావని చూద్దామండి. ఫస్ట్ యూజర్ని క్రియేట్ చేస్తాను. ఎక్కడ క్రియేట్ చేస్తారు ఇవన్నీ? ఈ యూజర్ ఎందుకు క్రియేట్ చేస్తాను నేను అంటే నేను బయట నుంచి యాక్సెస్ చేయాలండి, అంతే నా మెయిన్ ఇంటెన్షన్ అది. ఎందుకంటే తర్వాత మీ డేటాబేస్ మైగ్రేషన్ చేస్తున్నప్పుడు కూడా డిఎంఎస్ చెప్పాలి ఏమని? ఓకే, నా సోర్స్ MySQL లో పలానా యూజర్స్ ఉన్నారు, ఆ యూజర్ని యూజ్ చేసుకొని అందులో లాగిన్ అవ్వు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత యూ కెన్ పర్ఫార్మ్ n నెంబర్ ఆఫ్ యాక్షన్స్ వాట్ ఎవర్ యూ వాంట్. కాకపోతే అనుకుంటే యూజర్ ఉండాలి కదా. ఫస్ట్ యూజర్ని క్రియేట్ చేస్తాను. రైట్, ఇప్పుడు యూజర్ని క్రియేట్ చేశాక ఏంటి? నెక్స్ట్ థింగ్ చేయాల్సింది ఐ నీడ్ టు ప్రొవైడ్ ద పర్మిషన్స్ ఫర్ దెమ్. ఇది మీరు చెయ్యరు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ సెటప్ మీరు ఎప్పుడు చేయరు. మీకు ఆన్ ప్రెమ్ లో ఆల్రెడీ మీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటాయి. డేటాబేస్ క్రియేట్ అవ్వకపోయినా మీ టూలింగ్ చేసుకుంటారు. ఎక్స్ప్లిసిట్ గా ఏదైనా యూజర్ కావాలి, మీరు ఇంకా వర్చువల్ మెషిన్స్ యూస్ చేస్తున్నారంటే మీరు సెటప్ చేసుకుంటారు తప్ప. యాక్చువల్గా మనం ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఐటిల్గా లాస్ట్ టైం మీకు గుర్తుంటే మనం MySQL ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఎందులోకి వెళ్ళి? SQL ఇన్స్టెన్సెస్లోకి వెళ్ళి ఇందులో ఒక MySQL ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం. ఏమని? నాకు పలానా 2 GB ర్యామ్ కావాలి, 4 CPUs కావాలి, 30 GB SSD కావాలి.
ఈ కాన్ఫిగరేషన్ అంతా క్రియేట్ చేసి ఆటోమేటిక్గా మన సర్వర్స్ అన్ని క్రియేట్ అయిపోయి విత్ స్పెసిఫిక్ యూజర్, ఆ యూజర్ కావాల్సిన పర్మిషన్స్ అన్ని కూడా. ఇది ప్లాట్ఫామ్ అండ్ సర్వీస్ ఆఫరింగ్ కాబట్టి మొత్తం అంతా A to Z గూగుల్ చూసుకుందండి. ఇప్పుడు మీరు చేస్తుంటే ఇన్ఫ్రా సర్వీస్ ఆఫరింగ్ అంటే విఎం క్రియేషన్ దగ్గర మొదలు పెడితే ఈ సెటప్ అంతా చేసి లాస్ట్ గా యూజర్ ని రూట్ యాక్సెస్ ప్రొవైడ్ చేయాల్సింది కూడా. రూట్ యాక్సెస్ అంటే జనరల్ గా లాగిన్ చేసి ఫెచ్ చేసుకోవాల్సిన యాక్సెస్ ప్రొవైడ్ చేసిన డ్యూటీ అంతా మీది, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తాను, నెక్స్ట్ గ్రాంట్ చేస్తాను. నెక్స్ట్ ఇవన్నీ డాక్యుమెంటేషన్ ఉంటాయండి, సేమ్ స్టెప్స్, మళ్ళీ కొత్తగా మనం క్రియేట్ చేసినవి కాదు. కాకపోతే యూజర్ నేమ్స్ అండ్ ఐపీ అడ్రస్ మార్చుకోండి. మీరు మీకు ఓన్లీ లోకల్లో ఉంటే లోకల్లో పెట్టుకోండి, లేకపోతే పబ్లిక్ ఐపీ అంటే పబ్లిక్ ఐపీ దాకా పెట్టుకోండి. ఎప్పుడైనా చేసిన తర్వాత ఇందులో ఫ్లష్ reload the grant tables but and put your new changes into effect. Okay, let me flush my privileges. ఓకే, ఇప్పుడు యూజర్ నేమ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఐడియల్గా ఇప్పుడు ఏంటి, నేను బయట నుంచి కూడా కనెక్ట్ అవ్వాలి. అంటే MySQL -u Shiva -h దీని యొక్క పబ్లిక్ ఐపీ -p 2021 okay, cannot connect to MySQL server on 34.134.242.18. okay, at port number అంతా 33064. ఓకే, విపిసిలో ఈ ఇన్స్టెన్స్ ఎందులో ఉంది, డిఫాల్ట్ నెట్వర్క్ ఫైర్వాల్ రూల్స్ ఎలా అన్ని చేస్తున్నాను. ఓకే, 3306 ఓపెన్ అయి ఉంటుంది. కెనాట్ కనెక్ట్ టు MySQL సర్వర్ ఆన్ 35, ఇక్కడ కనెక్ట్ అవుతున్నాను నేను. షో డేటాబేసెస్ ఆర్ క్రియేట్ డేటాబేస్ EMP అదొకటి, షో డేటాబేసెస్. ఓకే సరే, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు, కెనాట్ కనెక్ట్ టు MySQL సర్వర్. ఓకే, ఎగ్జిట్. ప్రతిదానికి ఫ్రీ. లాస్ట్ టైం మనం ఏం చేసాం, డాకర్ చూసినప్పుడు /varlib డాకర్ అంటే దాని యొక్క హోమ్ డైరెక్టరీ, varlib జెన్కిన్స్ అనేది జెన్కిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీ లోపల .m2 అనేది మేవెన్ యొక్క రిపాజిటరీస్ పెట్టుకున్న ఆర్టిఫాక్ట్స్ ఇవన్నీ. సో ప్రతి అప్లికేషన్ కూడా దానికంటూ హోమ్ డైరెక్టరీస్ ఉంటాయి. ద సేమ్ వే MySQL కూడా /etc ఓకే /etc MySQL అనేది హోమ్ డైరెక్టరీ, అందులో వేరియస్ ఫైల్స్ కాన్ఫిగరేషన్ చేయాలండి. సో vi /etc ఇందులో ఏమన్నా ఇంకా MySQL లో MySQL conf d అనే ఒక ఫోల్డర్ అయితే ఇందులో MySQL conf d .cnf. ఓకే, సో బేసిక్గా ఇది MySQL ఫైల్ అండి. మీరు ఏవైనా ఇష్యూస్ వస్తుంటే బేసిక్గా మీకు పర్మిషన్ ఇష్యూస్ కానీ గ్రాంటింగ్ ఇష్యూస్ కానీ ఏవైనా మీ MySQL తగ్గట్టు ఏవైనా ఇష్యూస్ వస్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫైల్ MySQL లో MySQL.conf d అనే ఫోల్డర్లో MySQL d.conf అనే ఫైల్. ఓకే, ఇక్కడ MySQL కాన్ఫిగరేషన్స్ బైండ్ అడ్రస్. ఓకే, మన ప్రెసెంట్ లోకల్ హోస్ట్ తీసుకుంటుంది కాబట్టి మనం బయట నుంచి కనెక్ట్ అవ్వలేకపోతున్నాం. ఓకే, దట్స్ రీజన్ మనం బయట నుంచి కనెక్ట్ అవుతున్నప్పుడు ఇక్కడ నుంచి అనేబుల్ టు కెనాట్ కనెక్ట్ MySQL సర్వర్ అట్ దిస్ హోస్ట్, ఎందుకంటే ఆ సర్వర్లో అది ఓన్లీ 127 లూప్ బ్యాక్ ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒకసారి ఎప్పుడైనా చేంజెస్ చేసిన తర్వాత సిస్టమ్ CTL రీస్టార్ట్ చేయడం బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఇదనే కాదు, ఏ సర్వీస్ అయినా సరే రీస్టార్ట్ MySQL సర్వీస్ SVCF. ఓకే కరెక్ట్, సిస్టమ్ సరే ఇప్పుడు మనకి ఏం ఇష్యూ వచ్చింది, ఒకవేళ when you're trying to connect ఈ ఇష్యూ వస్తే ఓకే
MySQL కాపీ. ఓకే, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటి, విఐలో /etc/MySQL/ MySQL.cnf ఇక్కడ ఉంది కదా, కాపీ చేస్తాను. ఈ ఫైల్ ఎడిట్ చేయండి. ఓకే, ఈ ఫైల్ ఎడిట్ చేసి ఇందులో ఏం చేస్తారు, బైండ్ అడ్రస్ కింద లోకల్ హోస్ట్ 1, బేసిక్గా బైండ్ అడ్రస్ 127.0.0.1 అనే ఐపీ అడ్రస్ ఏమైతే ఉంటుందో లోకల్ హోస్ట్ది, దీన్ని కామెంట్ చేసేయండి, సో దట్ యూ కెన్ ఏబుల్ టు బి కమ్యూనికేటింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద వరల్డ్ యాజ్ వెల్. ఓకే, ఒక్కసారి చేసిన తర్వాత ఏం చేస్తారు, మీ సర్వర్లో systemctl రీస్టార్ట్ MySQL.service MySQL రీస్టార్ట్ చేయండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం ఇప్పుడు. ఈస్ నాట్ అలౌడ్ టు 127 35 127 ఎందుకు వచ్చింది, ఐపీ అడ్రస్ ఏంటి అసలు 34 134. ఓకే, host 35 197 is not allowed to connect to this MySQL server. Oh. 34134 34134 24218 34134 24218. Okay, bind address comment చేసాం. systemctl restart MySQL.service. Okay, next MySQL -u 134.242.18-p. Host is not allowed to connect to this server. Okay. ఒకసారి ఎర్రర్ 11130 కదా. ఒక్క సెకండ్. Cloud SQL, MySQL, flush privileges. Okay, మనం క్రియేట్ చేసిన స్టెప్స్ ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేసాం కదా మనం. ఈ టోటల్ స్టెప్స్ నేను మిస్ చేసాను ఎక్కడైనా? చేసాం శివ, మొత్తం చేసాం క్లియర్ గా 3. మొత్తం ఈ 3 స్టెప్స్ కూడా చేసాం కదా. గ్రాంట్ ఆల్ ఆన్ 34134.242.18. తర్వాత ఫ్లష్ కూడా చేసాము. ఫ్లష్ చేసాం కదా. ఫ్లష్ కూడా చేసాం అప్పుడే. ఓకే, ఫ్లష్ ప్రివిలేజెస్. ఓకే, (35 197 128.78). గ్రాంట్ ఆల్ అని ఒకసారి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి, ఎందుకంటే మనం దాంట్లో కాన్ఫ్డీలో చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయలేదు కదా. ఒకసారి ఆగండి, అది ఫస్ట్ యూజర్ క్రియేట్ అయ్యి చూద్దాం. సెలెక్ట్ యూజర్స్, అథెంటికేషన్ శివ క్రియేట్ అయ్యారు. 34 134 242.18 అది హోస్ట్ కదా మంది. 34 134 242.18. ఓకే, తర్వాత ఇది చేసాము. దీని కింద ఫ్లష్
ఫ్లష్ ప్రివిలేజెస్. ఓకే, నెక్స్ట్ గ్రాంట్ ఆల్ చేసాము. గ్రాంట్ ఆల్ ఆన్ యూజర్ నేమ్ టు. ఓకే, ఒక్క సెకండ్. ఇది యూజర్ నేమ్ బయట నుంచి కనెక్ట్ అవడానికి ఇష్యూ వస్తుంది, అంతమించి ఏం కాదు. ఇక్కడ గ్రాంట్ ఇక్కడ సింటాక్స్ అప్రాసమా ఇప్పుడు గ్రాంట్ ఆల్ అని రూట్ కి ఇవ్వకూడదండి. రూట్ ని రిమూవ్ చేస్తాం కదండి బయట నుంచి తీయడానికి యాక్సెస్. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ ఇక్కడ టూ. ఒక్కసారి గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ ఎవ్రీథింగ్ టు శివ. శివ ఓకే, ఇక్కడ ఏదో మిస్టేక్ కొడుతున్నట్టు వస్తుంది. ఒక్క సెకండ్. పర్సంటేజ్ సింబల్ ఇక్కడ ఐడెంటిఫైడ్ బై పర్సంటేజ్ ఇవ్వాలి. సరే ఒకసారి ఆగండి. గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ శివ ఇచ్చాను @ మనకి ఏం చెప్పాలి నెక్స్ట్? ఎగ్జాంపుల్ పర్సంటైల్ దేని మీద? ఐడెంటిఫైడ్ బై ఓకే విత్ గ్రాంట్ ఆప్షన్. నెక్స్ట్ ఏం ఇవ్వాలి? ఇంకేం విత్ గ్రాంట్ ఆప్షన్, సారీ ఇది ఐడెంటిఫైడ్ బై. ఓకే, సో గ్రాంట్ ఆల్ ప్రివిలేజెస్ ఆన్ హ్యాస్ట్రిక్ టు శివ కొటేషన్స్ లో పర్సంటేజ్ ఐడెంటిఫైడ్ బై ఈ పాస్వర్డ్ విత్ గ్రాంట్ ఆప్షన్. అంటే ఇందాక మనం ఇచ్చింది యూజర్కి ఇచ్చాము. లెట్ మీ ట్రై ఎగ్జిక్యూటింగ్ దిస్. ఐడెంటిఫైడ్ ఒకటి కొటేషన్ సరిపోయా 1 2 3 4 5 6. ఓకే, ఫ్లష్ ప్రివిలేజెస్ ఓకే. ఇష్యూ సింటాక్స్ ఇష్యూ అండి. మనం ఇందాక ఇచ్చింది డైరెక్ట్ యూజర్కి ఇచ్చాం, బట్ ఆ స్టెప్ కాదు. బట్ ప్రతి స్టెప్ చేసే ఒక ఫ్లష్ ప్రివిలేజెస్ చేసుకోండి, బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఇప్పుడు మనకి ఇష్యూ ఏంటంటే మన ఈ యూజర్ని బయట నుంచి చేయడానికి లేదు పర్మిషన్స్. సో అక్కడ ఇష్యూ వచ్చింది. ఇది కరెక్ట్ ఫైల్, ఇది అప్డేట్ చేశానండి. ఎప్పుడైనా ఇది ఇష్యూ వస్తే మీరు చేయాల్సింది ఇది మార్చాలండి ఖచ్చితంగా. బైన్ అడ్రస్ మార్చాలి, బయట నుంచి కనెక్ట్ అవ్వకుండా. బట్ పర్మిషన్స్ కూడా ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మీరు షో డేటాబేస్ అన్నారు అనుకో, ఇందాక మీరు ఏమైతే డేటాబేస్ లోపల క్రియేట్ చేశారో ఆ డేటాబేస్ పాపులేట్ అవ్వాలి. ఈఎంపీ డేటాబేస్ క్రియేట్ చేశారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక నార్మల్ టిపికల్ టేబుల్ క్రియేట్ చేసుకొని టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేద్దాం. టేబుల్ క్రియేట్ చేయడం వరకు ఐడియా ఉందా? క్రియేట్ ఇక్కడ అర్థం నేను ఫాస్ట్గా అయిపోద్ది. క్రియేట్ టేబుల్ నేమ్ ఉంటుంది పర్సన్స్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి? పర్సన్ ఐడి అనుకుందాం. పర్సన్ ఐడి ఇది ఇంటీజర్. ఆబ్వియస్గా లాస్ట్ నేమ్ ఇది varchar ఉంటుంది 255 క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేముంటాయి? టిపికల్ ఏముంటాయండి పర్సన్స్కి? ఫస్ట్ నేమ్ ఒకటి, ఇది కూడా varchar. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా చెప్పండి, మళ్ళీ అక్కడ పెట్టాము ఒక ఇష్యూ రాకుండా. సారీ, varchar 255. నెక్స్ట్ ఏంటి? డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఒకటి, డేట్ ఆఫ్ సరే అడ్రస్ 255 చాలా ఇక్కడ పెద్దండి అడ్రస్. ఇంకేముంటాయి ఒక్కసారి? varchar ఇది INT. ఓకే, మా హైదరాబాద్ సిటీ వద్దాం, లండన్ ఇదొకటి. ఓకే, varchar ఇది టేబుల్ క్రియేట్ చేయడానికి అండి. ఓకే, ఒకసారి టేబుల్ క్రియేట్ చేశాక ఇంత వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆల్ టేబుల్ క్రియేట్ చేసి చూద్దాం. క్రియేట్ టేబుల్ నోట్ డేటాబేస్, సారీ యూజ్ ఈఎంపీ డేటాబేస్ మనం ఇంకా సెలెక్ట్ చేసుకోలేదు. క్రియేట్ టేబుల్. ఓకే, ఇప్పుడు షో టేబుల్స్ అన్నా ఉంటే మనకు టేబుల్స్ ఏమైనా క్రియేట్ ఓపెన్ అవ్వాలి. పర్సన్స్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్స్. ఓకే, ఇంకా పర్సన్స్ లో ఎటువంటి కంటెంట్ ప్లేస్ చేయడానికి జస్ట్ టేబుల్ ఒకటే క్రియేట్ చేసాం. లెట్స్ డూ వన్ థింగ్, ఈ టేబుల్స్ లో క్రియేట్ చేయాలి. ఎవరైనా తెలుసా వాల్యూ ఎలా క్రియేట్ చేయాలా? ఇన్సర్ట్ ఇంటూ. ఓకే, ఐడియా ఉందా?
ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, పర్సన్స్ వాల్యూస్, పర్సన్ ఐడి, పర్సన్ ఐడి ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటి లాస్ట్ నేమ్ ఒకటి, ఫస్ట్ నేమ్ ఒకటి, అడ్రస్ ఒకటి, సిటీ ఒకటి. ఇవి డేటా స్పేస్ వాల్యూస్ ఆఫ్ పర్సన్ ఐడి ఒకటి అనుకుందాం, లాస్ట్ నేము శివ, ఫస్ట్ నేము హెచ్, నెక్స్ట్ అడ్రస్ కొండాపూర్, అట్ సిటీ హైదరాబాద్. అంతా నీకేమన్నా డేటా సరిపోయింది అక్కడ పెట్టిన డేటా అంతా. పర్సన్ ఐడి, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, అడ్రస్, సిటీ. ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే ఆటోమేటిక్గా మనకి ఇందాక మనం క్రియేట్ చేసిన పర్సన్స్ రావాలండి. సో ఇక్కడ దాకా మీరు ఇందాక మీరు చూస్తున్న లెఫ్ట్ డయాగ్రామ్ అండి. ఓకే, ఈ లెఫ్ట్ డయాగ్రామ్ లో మనకి ఇప్పుడు ఒక MySQL ఇన్స్టెన్స్ ఉంది. ఈ MySQL ఇన్స్టెన్స్ లో ఒక డేటాబేస్ ఉంది, దాంట్లో టేబుల్ ఉంది, దాంట్లో కంటెంట్ ఉంది. నౌ దిస్ షుడ్ బి మైగ్రేటెడ్ టు జీసీపీ. మనకు ఆప్షన్స్ ఏమైనా జీసీపీలో మైగ్రేట్ చేయాలంటే ఎక్కడెక్కడ మైగ్రేట్ చేసినాను? ముందు క్లౌడ్ స్టోరేజ్ లో డంప్ తీసుకోవాలి, తర్వాత ఓకే, క్లౌడ్ స్టోరేజ్ లో డంప్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ లాస్ట్ టైం CSV ఫైల్ చూసాం. ఇంకా ఒక VM క్రియేట్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి. బేసిక్ గా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు జీసీపీలో క్రియేట్ చేశారు కాబట్టి మీకు జీసీపీ ఐడియా ఉంది. ఇది ఒక లాంగ్ టర్మ్ అనుకోండి, జీసీపీలో క్రియేట్ చేయడానికి మళ్ళీ ఒక VM క్రియేట్ చేసుకొని చేసుకోవాలి కదా. ఇది ఒక ఆఫరింగ్. థర్డ్ స్టెప్ ఏంటి? పాస్ ఆఫరింగ్. పాస్ లో క్రియేట్ చేయడం యూసేజ్. ఓకేనా? సో DMS, డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్. డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్ నార్మల్ గా నాట్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ గూగుల్ క్లౌడ్, ఇట్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే చాలా ప్రతి క్లౌడ్ కూడా DMS ఉంటుంది. DMS లో మీరు చేయాల్సిన రెండు కనెక్షన్స్ అంటే రెండు స్టెప్స్ పర్ఫామ్ చేయాలి. ఒకటి ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, అంటే కనెక్షన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవాలి. కనెక్షన్ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఆ కనెక్షన్ ప్రొఫైల్ ఉపయోగించుకొని మనం జాబ్ మైగ్రేట్ చేయాలి. ఓకే, కనెక్షన్ ప్రొఫైల్ ఫస్ట్ క్రియేట్ చేసుకొని జాబ్ మైగ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే మైగ్రేట్ చేస్తున్నప్పుడే కనెక్షన్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేయొచ్చు. కనెక్షన్ ప్రొఫైల్ అంటే ఏమి కాదు, మీ సోర్స్ యొక్క డీటెయిల్స్ అని ప్రొవైడ్ చేయాలి, అంతకుమించి ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ కనెక్షన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాను. ఎక్కడ కనెక్షన్ ప్రొఫైల్ అంటే సోర్స్ ఏంటి? నాది సోర్స్ డేటాబేస్ ఇంజన్. ఓకే, నాది MySQL, క్లౌడ్ SQL ఫర్ MySQL, లేకపోతే అమెజాన్ RDS ఇన్స్టెన్సా, PostgreSQL, అమెజాన్ RDS, క్లౌడ్ SQL, PostgreSQL. ఇందులో ఆఫరింగ్ ఏం ప్రెసెంట్ అని ఇది క్లిక్ చేయొచ్చు. MySQL. కరెక్ట్, MySQL. MySQL కదా, మన క్లౌడ్ SQL కాదు, RDS కాదు, PostgreSQL కాదు, Postgres లో RDS కాదు, అలాగే Postgres లో క్లౌడ్ SQL కాదు, మన టిపికల్ MySQL. శివ, బట్ ఇక్కడ ఆన్ ప్రేమ్ ఎక్కడ ఉంది మరి? ఇక్కడ మనకు ఆన్ ప్రేమ్ అంటే MySQL కదండి. ఓకే, సి ఆన్ ప్రేమ్ అంటే ఏంటో వర్చువల్ మెషిన్. ఆన్ ప్రేమ్ వర్చువల్ మెషిన్ అవ్వచ్చు, MySQL ఇన్స్టెన్స్ అవ్వచ్చు కదా. ఇప్పుడు నేను ఇక్కడ వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తాను, ఇది నాకు తెలిసి ఇక్కడ జీసీపీలో ఉంది, బట్ టిపికల్ ఎక్కడ క్రియేట్ అయింది? వర్చువల్ మెషిన్ క్రియేట్ అయింది కదా. బట్ సమ్ టైమ్స్ రైట్ మనం ఫిజికల్ డివైస్ కూడా క్రియేట్ చేస్తాం కదా MySQL. ఇది ఫిజికల్ డివైసే కదండి, ఇది డివైసే కదా, ఒక మెషినే కదా, ఈమె క్రియేట్ చేసాం కదా మనం. ఎనీహౌ మనం వి ఆర్ గివింగ్ ద కనెక్షన్. ఎనీహౌ వి ఆర్ గివింగ్ కనెక్షన్ స్ట్రింగ్స్. గాట్ ఇట్. ఓకే, కనెక్షన్ స్ట్రింగ్ నేమో MySQL ఆన్ ప్రెమ్ కనెక్షన్ పెడుతున్నాను. ఓకే, కనెక్షన్ ప్రొఫైల్ ఐడి ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది, లేదా మార్చుకోవచ్చు. హోస్ట్ నేమ్ ఏమిస్తారు? ఇందాక మీరు చెప్పినప్పుడు కనెక్షన్ స్ట్రింగ్ అన్నారు కదా, ఇది ఇవ్వాలి. అంటే మీ మెషిన్ యొక్కది, అది మీ MySQL లేకపోతే అదే సర్వర్లో చాలా రకరకాలు ఉన్నాయి, సంబంధం లేదు. ఆబ్వియస్ గా 33064 పోర్ట్ అని ఉంటుంది MySQL ఇన్స్టెన్స్ అని. ఈ యూజర్ నేమ్ ఇందాక మీరు క్రియేట్ చేసిన కనెక్షన్స్ ఎలాగైతే కనెక్ట్ అయ్యారో ఆ యూజర్ నేమ్. ఓకే, ఏ రీజన్ లో కావాలంటే ఈ తర్వాత ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం కనెక్షన్స్ పెట్టుకుంటామండి, అంటే ఒక జాబ్ క్రియేట్ చేయడానికి. బట్ జాబ్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు మీరు కనెక్షన్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ముందుగానే ఒక కనెక్షన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని ఆ కనెక్షన్ ప్రొఫైల్ యూస్ చేసుకొని మైగ్రేషన్ జాబ్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. ఈ MySQL మీకు అమెజాన్ లో ఉందనుకోండి, అమెజాన్ RDS క్రెడెన్షియల్స్ ఇస్తారు అంతే. అమెజాన్ లో Postgres అనుకోండి, దాని తగ్గట్టు ఇస్తారు. ఇది సోర్స్ వరకు మాత్రమే. దిస్ కనెక్షన్ ప్రొఫైల్ ఇస్ నథింగ్ బట్ ఏ సోర్స్ ప్రొఫైల్. అంటే సోర్స్ ఏంటి? కనెక్షన్ ప్రొఫైల్ రిప్రజెంట్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ యూ నీడ్ టు కనెక్ట్ టు డేటా సోర్స్. ఓకే, డెస్టినేషన్ ఎక్కడ పాస్ చేయలేదు మీరు. డెస్టినేషన్ పాస్ చేయడం ఏంటి? ఇప్పుడు నా ల్యాప్టాప్, నా క్లౌడ్ SQL ప్రాజెక్ట్ లో ఆర్ నా
ప్రజెంట్ ప్రాజెక్ట్లో టెస్టింగ్ అండ్ ప్రాజెక్ట్లో క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ చూసారంక మీరు ప్రజెంట్ ఏమీ లేవు. ఎక్కడి నుంచో మైగ్రేట్ డేటా చేసుకోవచ్చు మీరు, లేదా కొత్తగా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకొని ఆ ఇన్స్టెన్స్ లోకి మీరు డంప్స్ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, విచ్ ఈ ఆల్రెడీ డన్. కాకపోతే ఇప్పుడు ఏంటి, నా దగ్గర ఇన్స్టెన్స్ లేదు, ఏమీ లేదు, నేను క్రియేట్ చేస్తాను. లెట్ మీ స్టార్ట్ విత్ మైగ్రేషన్ జాబ్. ఓకే, ఈ మైగ్రేషన్ జాబ్ లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి. ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఒకసారి ఇవి సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత యూ కెన్ ఏబుల్ టు టెస్ట్ యువర్ జాబ్. ఒకసారి జాబ్ టెస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అంతా మైగ్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఏంటి, లెట్ మీ కీప్ ద సేమ్ నేమ్ ఆన్ ప్రెమ్. ఇది నా నార్మల్ కాన్ఫిగరేషన్ అండి. సోర్స్ డేటాబేస్ ఇంజిన్ ఏంటి, MySQL. ఓకే, మైగ్రేషన్ జాబ్ టైప్ కంటిన్యూస్ గా చేయమంటావా, వన్ టైం చేయమంటావా? కంటిన్యూస్ గా చేయడం ఏంటి, రియల్ టైమ్ సింక్రనైజేషన్ ఆఫ్ ద సోర్స్ అండ్ డెస్టినేషన్, క్యాప్చరింగ్ ఆన్ గోయింగ్ చేంజెస్ వై ద కంటిన్యూషన్ రెప్లికేషన్ ఆఫ్ డేటా. మీకు ఏదో చెప్పినప్పుడు రెండు ఉంటాయి, కంటిన్యూస్ ఒకటి, వన్ టైం ఒకటి. కంటిన్యూస్ అంటే అక్కడ ఎప్పుడైతే డేటా పాపులేట్ అయిందో, అంటే అక్కడ అంటే ఎక్కడ, ఇక్కడ వెర్ ఇట్ ఇస్ క్లౌడ్ షెల్లో ఇక్కడ ఎప్పుడైతే కొత్తగా డేటా పాపులేట్ అయిందో, ఇది మన సోర్స్ కాబట్టి డెస్టినేషన్ కి మైగ్రేట్ అయిపోతుంది, మనం ఏం చేయట్లేదు ఇంకా. లేదు వన్ టైం అనుకోండి, ఒకసారి ఎన్నైతే క్రియేట్ అయ్యి అది మాత్రమే పాపులేట్ అవుతుంది. సో ఒకసారి చేయడం అనేది పెద్ద కష్టం కాదు. లెట్ మీ ట్రై టు క్రియేట్ ఎ కంటిన్యూస్ వన్. అంటే నేను వద్దు అని చెప్పే వరకు కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఈ జస్ట్ ప్రిరిక్విజిట్స్. మీకు డేటాబేస్ కనెక్ట్ చేయడానికి ఏమి ఓపెన్ ఉండాలి, ఇవంతా చేయడానికి అంటే రిక్వైర్మెంట్స్ ఏంటి, ఏం సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రెసెంట్ MySQL ఫర్ క్లౌడ్ సీక్వెల్ సపోర్ట్ చేసేది ఓన్లీ 5.5, 5.6, 5.7 ఆర్ 8 ఈ సార్ట్ ఆఫ్ వర్షన్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దాని తగ్గట్టు మైగ్రేషన్ సర్వర్స్ మార్చుకోవచ్చు. లేదు నాకు కావాల్సిన డెస్టినేషన్ లేదు అనుకుంటే, మీరు డైరెక్ట్ గా .SQL డంప్ మీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అడిగితే వాళ్ళు క్రియేట్ చేస్తారు, వాటిని మీరు GCS నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మీరు కంటిన్యూసా ఇంకోటి వన్ టైమా, ఈ రెండు మాత్రమే కాన్ఫిగర్ చేస్తారు. తర్వాత డిఫైన్ సోర్స్. ఇందాక మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి, క్రియేట్ చేసుకోవచ్చు, అది దాన్ని పాపులేట్ చేయొచ్చు, లేకపోతే మీరు కొత్తగా క్రియేట్ కూడా చేసుకోవచ్చు. ఇదేంటి, సోర్స్ యొక్క డీటెయిల్స్ అండి. మీరు కొత్తగా ఇప్పుడు చేస్తుంది ఏమీ లేదు, సోర్స్ ఏమైతే డేటా పాపులేట్ చేయాలో అవి మాత్రం పాపులేట్ చేస్తారు. డెస్టినేషన్ అంటే ఏంటి, ఎక్కడ క్రియేట్ చేయమంటారు. ఆబ్వియస్ గా డెస్టినేషన్ విల్ బి క్లౌడ్ సీక్వెల్ ఫర్ MySQL ఇన్స్టెన్స్. ఓకే, మీ ఆప్షన్ లేదు ఇంకా. కాకపోతే ఇది ఎక్కడ క్రియేట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ప్రజెంట్ ఇన్స్టెన్సెస్ లేవు, క్రియేట్ మైగ్రేషన్ జాబ్ లో సోర్స్ ఆల్రెడీ నేను కాన్ఫిగర్ చేశాను, డెస్టినేషన్ ప్రొవైడ్ చేయాలి. డెస్టినేషన్ లో నాకు ఒక డెస్టినేషన్ సర్వర్ క్రియేట్ అవుతుంది, దాని యొక్క డేటా పాపులేట్ చేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు దేనికి ఇస్తున్నారు, సెట్ ఏ పాస్వర్డ్ ఫర్ ద డిఫాల్ట్ అడ్మిన్ రూట్ యూజర్. అంటే మీరు ఇందాక ఏమైతే శివాని యూజర్ కనెక్ట్ అయ్యారో, ఆ శివాని యూజర్ బదులు నేను రూట్ అనే యూజర్ ద్వారా ఇది నా పాస్వర్డ్స్ సేమ్ పెట్టుకుంటున్నాను టు ఎరాడికేట్ కన్ఫ్యూజన్. ఏ వర్షన్ కావాలి, మీరు ఇదంతా అబ్జర్వ్ చేస్తే ఈ స్క్రీన్ ఎప్పుడైనా చూస్తుంటుందా మీకు, ఈ స్క్రీన్ ఎక్కడ చూసామని స్క్రీన్, వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు. ఇంకా వర్చువల్ మెషిన్ క్రియేట్ చేసినట్టు స్క్రీన్ రాదండి అసలు, క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినట్టు వస్తుంది. పబ్లిక్ ఐపీ కావాలా, ప్రైవేట్ ఐపీ యాక్సెస్ కావాలా, బయట నుంచి చాట్ నెట్వర్క్ చేసుకుంటావా, లేదా ప్రైవేట్ ఐపీ కనెక్షన్ కూడా చేసుకుంటే డిఫాల్ట్ VPS లో ఏం కావాలి, ఎవరు ఐపీ ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాం, క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం అనుకోండి, ఇక్కడ వస్తుంది ఇది స్క్రీన్. ఏ మెషిన్ కావాలి, ఏ జోన్ కావాలి, డేటా రెప్లికేషన్ జరుగుతూనే ఉండాలా, కంటిన్యూస్ గా జరగాల, లేకపోతే ఎక్స్పాండ్ చేయమంటావా, సైజ్ ఇంక్రీజ్ అయిపోతే ఎక్స్పాండ్ చేయమంటే ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని మన వర్చువల్ మెషిన్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు, మన క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు చూసిన డేటా అంతా. ఫర్ నౌ నాకు ఎంత పెద్ద మెషిన్ అవసరం లేదు, లెట్ మీ గో ఫర్ లైట్ వెయిట్ మెషిన్, 4 CPU సరిపోద్ది, స్టోరేజ్ SSD ఇస్ ఫైన్, కస్టమ్ చేసుకుంటాను. నా దాంట్లో నా క్రెడిట్స్ అయిపోతున్నాక 30 GB సరిపోతాను. ఎందుకంటే మనకి ఒక డేటా ఒక టేబులే ఉంది, ఆ టేబుల్ లో కూడా ఒక రో మాత్రమే ఉంది, అంతమించి ఏం లేదు. ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు, బట్ ఎనీహౌ మనం డిలీట్ చేస్తాం కానీ పెద్ద పర్లేదు. దిస్ పేజ్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు క్రియేట్ యువర్ డెస్టినేషన్ సర్వర్. డెస్టినేషన్ సర్వర్ అంటే ఏంటి, మీరు ఏమైతే క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారో ఆ క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే పేజ్ ఇది. ఇప్పుడు డోంట్ సేవ్. ఓకే, ఆబ్వియస్గా ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది, దాంట్లో ఛార్జ్ పడుతుంది, దట్స్ ఫైన్. టైం టేక్ మొత్తం DMS లో టైం టేకింగ్ పని ఇదండి. DMS లో కూడా మీ జాబ్ యొక్క డేటా అంటే మీ యొక్క టేబుల్స్ ఎంతైతే కాన్ఫిగరేషన్ ఉన్నాయో ఆ టేబుల్స్ యొక్క సైజ్ బట్టి, ఆ టేబుల్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ బట్టి మన టైం డెస్టినేషన్ అనేది మారుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ సర్వర్ ఎప్పుడు
ఇక్కడ క్రియేట్ చేసాం అనుకోండి ఆబ్వియస్ గా చాలా టైం పడుతుంది ఆబ్వియస్ గా, ఎందుకంటే మొత్తం ఆ ఇన్స్టెన్స్ అంతా క్రియేట్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మనం క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా డిఎంఎస్ మైగ్రేషన్ జాబ్ క్రియేషన్ లోనే డెస్టినేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక చూస్తే ఫస్ట్ ది జాబ్, తర్వాత చూస్తే ఇది యాక్చువల్ సర్వర్. దిస్ ఇస్ మై ఆన్ ప్రెమ్ MySQL క్లౌడ్ SQL ఇన్స్టెన్స్ అండ్ దిస్ ఇస్ మై రీడ్ రెప్లికా. అంటే మీరు కానీ ఈ సర్వర్లో కనెక్ట్ అయితే 30 GB మనం క్రియేట్ చేసుకుంది. అండ్ ఈ లేబుల్స్ ఎవరు క్రియేట్ చేసి మనం క్రియేట్ చేయలేదు కదా, అంటే ఆటోమేటిక్గా జాబ్ చూసుకుంటుంది కాబట్టి డేటాబేస్ మైగ్రేషన్ జాబ్, ఈ డిఎంఎస్ జాబ్ ఆటోమేటిక్గా లేబుల్స్ అన్ని పాపులేట్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు ఫిల్టర్ ఫర్ ఇట్. ఫిల్టరింగ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ జాబ్ ఇప్పటికీ రీడ్ రెప్లికాగా ఉంటుందండి, అంటిల్ ఆర్ అన్లెస్ మీరు ఎక్స్ప్లిసిట్ గా ప్రమోట్ చేస్తే తప్ప. మీరు ఎప్పుడు ప్రమోట్ చేస్తారు, ఏ కేసులు ప్రమోట్ చేస్తారు దీన్ని ఎప్పుడంటే రీడ్ రెప్లికా నుంచి నేను ప్రైమరీ ఇన్స్టెన్స్ కింద మార్చచ్చు. ఒకసారి మైగ్రేషన్ అయిపోతే అప్పుడు దీన్ని రీడ్ రెప్లికా నుంచి ప్రైమరీ చేంజ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్, మీ డేటా అంతా పాపులేట్ అయిపోయింది, మీరు కంటిన్యూస్ గా చేస్తున్నారు, అయినా సరే నేను ఆ సోర్స్ ఇన్స్టెన్స్ ని ఆపేసాను, ఇంకా రీడ్ ఓన్లీ పెడుతున్నాను, నాకు ఇది అవ్వాలి అనుకుంటే అప్పుడు దీన్ని ప్రైమరీ మారుస్తాం. అంతవరకు అది రీడ్ రెప్లికాగానే ఉంటుంది, మీరు ఎటువంటి క్రియేషన్స్ కానీ ఏమి చేయలేరు. శివ గారు నాకు చిన్న డౌట్ ఉందండి. చెప్పండి. ఇది అయ్యేలోపు శివ గారు మీరు ఏం చేస్తున్నారు అంటే, నాకు ఇప్పుడు మీరు క్లౌడ్ లో ఉన్న వర్చువల్ మిషన్ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కి మైగ్రేట్ చేస్తున్నారు. అట్లా కాకుండా నాకు ఆన్ ప్రెమ్ లో ఉన్న ఒక డేటాబేస్ నాకు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ వద్దు, ఒక వర్చువల్ మిషన్ లో SQL లో ఒక వర్చువల్ మిషన్ చేసి దాంట్లో మైగ్రేట్ చేయాలనుకుంటే అప్పుడు అది చాలా సింపుల్ ప్రాసెస్, మీరు చేయరు కూడా ఇప్పుడు ఎంత కష్టపడకూడదు. ఇది మీ ఆన్ ప్రెమ్, మీ HOA డేటా సెంటర్ లో ఒక మిషన్ ఉంది, ఓకే, MySQL. దీన్ని ఎక్కడ మారుస్తారు మీరు? GCP లో వర్చువల్ మిషన్, GCPలోనే వర్చువల్ మిషన్ మారుస్తారు. ఇక్కడ మీ DB ఉంటారు కదా, వీళ్ళని అడిగి .SQL ఫైల్ క్రియేట్ చేసుకోండి. MySQL కమాండ్ ఉపయోగించుకొని ఈ .SQL ఫైల్ ని ఇక్కడ ఇంపోర్ట్ ఎలా చేయాలి చెక్ చేసుకోండి, 2 స్టెప్లు అయిపోతుంది. ఇంత చేయాల్సిన నీట్లేదు. అంటే క్లౌడ్ లో ఉన్నప్పుడే ఇట్లా చేయాలండి. క్లౌడ్ అని కాదండి నా ఇంటెన్షన్, ఈ సర్వర్ మీరు ఎక్కడ ఉండొచ్చు, నేను మీకోసం ఇప్పుడు ఆన్ ప్రైమ్ అప్లికేషన్ చేయలేను కదా, అందుకోసం ఒక సర్వర్ క్రియేట్ చేసుకున్నాను. ఈ సర్వర్ మీరు అమెజాన్ లో ఉన్న EC2 మెషిన్ లో క్రియేట్ చేసుకోండి, లేకపోతే మీ ఆన్ ప్రైమ్ లో ఉన్న మెషిన్ లో క్రియేట్ చేసుకోండి, లేకపోతే VMware ఉపయోగించుకొని మెషిన్ క్రియేట్ చేసుకోండి. ఏదో ఒక మెషిన్ లో డేటాబేస్ ఉంది, ఆ డేటాబేస్ ని క్లౌడ్ కి మైగ్రేట్ చేయాలి, అంతే నా ఇంటెన్షన్. అది అదే ఈ కాన్సెప్ట్ అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు GCP కాకుండా AWS లో వర్చువల్ మిషన్ తీసుకున్నారు అనుకోండి ఎగ్జాంపుల్, ఇక్కడ ఎక్స్టర్నల్ IP మీరు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ మీరు చేశారు, అది AWS లో ఒక IP ఇస్తే అప్పుడు ఎట్లా అండి? అప్పుడు అమెజాన్ లో EC2 మెషిన్ ఉంటుందా? ఓకే, అమెజాన్ EC2 మెషిన్ వర్చువల్ మెషిన్ అంటే EC2 మెషిన్ IP అడ్రస్ ఉంటుందా? ఓకే, ఈ IP అడ్రస్ ఇస్తారు. ఇప్పుడు ఎలా కనెక్ట్ అవుద్ది, GCPకి ఎలా తెలుస్తుంది EC2కి ఎలా కనెక్ట్ కావాలి ఏంటి అనేది? ఇప్పుడు IP అడ్రస్ @ పాస్వర్డ్, ఇంతకుమించి ఏం కావాలి MySQL కనెక్ట్ అవడానికి? ఇందులోకి ఏమి ఇచ్చింది సోర్స్ లో శివ @ ఇది నా GCE ఇన్స్టెన్స్ యొక్క పబ్లిక్ IP, ఇది 3306 పోర్ట్ లో ఉంది, దీని యొక్క పాస్వర్డ్ ఇది, ఇంతకుమించి ఏం అవసరం నాకు? ఇది అర్థమైంది అందరికి? ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. అంటే అడ్మిన్ పర్మిషన్ ఏం లేదు కానీ శివ అంటే ఇప్పుడు ఒక యూజర్ ద్వారా సెక్యూరిటీ ఎట్లా అని, ఇప్పుడు డేటాబేస్ మైగ్రేషన్ ఒక డేటా నుంచి ఫెచ్ తీసుకొని మైగ్రేట్ చేస్తున్నాం కదా, శివాని యూజర్ తో చేయొచ్చా అని, అడ్మిన్ యూజర్ లేకుండా? నేను ఇప్పుడు క్రియేట్ చేసుకున్న శివాన్ యూజర్ అండి, మీరు రూట్ యూజర్ క్రియేట్ చేసుకున్న రూట్ యూజర్ పర్మిషన్స్ ఇవ్వండి. ఇది డేటాబేస్, ఈ డేటాబేస్ లో రూట్ కి అన్ని చేయగలడు, శివ అన్ని చేయలేడు అనుకోండి, అప్పుడు శివ ఇచ్చిన వర్కౌట్ అవ్వదు. కాబట్టి నేను ఏం చేశాను ఇందాక, శివ అన్న యూజర్ ని క్రియేట్ చేసుకొని శివ అన్ని చేయగల కెపాసిటీ ఇచ్చాను కదా. ఇక్కడ ఈ స్టెప్ ఎవరికి ఇంకా డౌట్ ఉందండి? ఇక్కడ అది సోర్స్ లో ఇచ్చారు కదా, డెస్టినేషన్ లో మనం మైగ్రేట్ చేసేటప్పుడు సోర్స్ లో ఇచ్చారు అన్ని పర్మిషన్ లో, మనం మైగ్రేట్ చేసేది డెస్టినేషన్ సర్వర్ లో కదా. డెస్టినేషన్ కి సోర్స్ కి సంబంధం ఏముంది అలా? మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ EC2కి ఎలా కనెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. EC2కి ఈ డేటా ఇస్తాను అంతే కదా. డెస్టినేషన్ లో ఏం చేయాలని మీకు సంబంధం లేదు, సోర్స్ ని ఎలా తెచ్చుకోవాలి. డెస్టినేషన్ ఆల్రెడీ రూట్ అండ్ యూజర్ క్రియేట్ అయిపోతారు. ఇప్పుడు ఇందాక మీకు క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ రూట్ లో ఏమైతే డేటా పాపులేట్ చేసుకోవాల్సిన డ్యూటీ DMS, మనకు సంబంధం లేదు అది. బట్ ఎలా కనెక్ట్ అవ్వాలి? ఇప్పుడు మీరు ఇక్కడ MySQL ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నారు ఇందాక నుంచి, ఇది ఎలా కనెక్ట్ అయ్యారు మీరు? ఇదే కదా యూజర్ నేమ్ ఇచ్చారు, యూజర్ నేమ్ శివ, హోస్ట్ నేమ్, పాస్వర్డ్ ఏంటి? అప్పుడు మీరు అడిగిందా శివకి ఏ పర్మిషన్స్ ఉన్నాయి నాకు చెప్పని అడిగిందా? లేదు, ఎందుకంటే MySQL ఇంటెన్షన్ అది కాదు. ఓకే, ద సేమ్ వే కనెక్షన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటున్నప్పుడు సోర్స్ యొక్క కనెక్షన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ కనెక్షన్ ప్రొఫైల్ ఏం చెప్పాం బాబు, ఇది పోర్ట్,
ఇందాక పాస్వర్డ్ మెన్షన్ చేసాం, ఇది యూజర్ నేమ్, అంతే. సర్వీస్ అకౌంట్స్ కాన్సెప్ట్ ఇక్కడ ఏముండదండి. మీ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ ఆన్ ప్రైమ్ లో సర్వీస్ అకౌంట్ ఉంటే ఆ సర్వీస్ అకౌంట్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. సర్వీస్ అకౌంట్ ఇది నథింగ్ బట్ యూజర్ నేమ్ అంతే. ఆ యూజర్ నేమ్ బదులు సర్వీస్ అకౌంట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకుంటారు. ఓకే ఓకే, నెక్స్ట్ కనెక్టివిటీ మెథడ్ ఏంటి? ఐపీ వైట్ లిస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే విపిఎన్ పీరింగ్ ద్వారా చేయొచ్చు మనం చెప్పినట్టు. ఫర్ నౌ మీరు విపిఎన్ పీరింగ్ చేసుకుంటే, సారీ విపిసి పీరింగ్ ఐడియల్గా విపిసి పీరింగ్ ఏంటి? ఒక విపిసిని ఒక విపిసి లేకపోతే వైట్ లిస్ట్ చేసుకోవచ్చు. యాక్సెస్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ నెట్వర్క్ నాట్ సెక్యూర్ ఆబ్వియస్ గా. లేకపోతే ఒక విఎం నుంచి టనల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే మీరు విపిఎన్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక టనల్ క్రియేట్ చేస్తారు కదా, అలాంటి టనలింగ్ కాన్సెప్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఒక మెషిన్ సోర్స్ లో మీకు ఆల్రెడీ ఉంది, డెస్టినేషన్ కనెక్టివిటీ చేయాలి. సోర్స్ మెషిన్ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చాను నేను, డెస్టినేషన్ ఎలా కనెక్టివిటీ చేయమంటావు అంతే. విపిసి పీరింగ్ కాబట్టి రెండు, అంటే బేసిక్ ఏమవుతుంది అంటే ఇది ఒక విపిసి పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాక్ అండ్ క్రియేట్ చేసుకొని ఇట్ విల్ బి క్రియేటింగ్ అ విపిసి పేరింగ్ ఫర్ ద ఇన్స్టెన్స్ వేర్ ద నెట్వర్క్ ఈస్ హోస్టెడ్ ఆన్. నా నెట్వర్క్ డిఫాల్ట్ అనే విపిసిలో హోస్ట్ అయింది కాబట్టి డిఫాల్ట్ అండ్ విపిసి పేరింగ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాను. దిస్ జస్ట్ ఫర్ కనెక్టివిటీ మెథడ్. ఈ కనెక్టివిటీ మెథడ్ వెరిఫై చేసుకునే ముందు ఈ సోర్స్ చెక్ చేసుకుంటారు. సోర్స్ లో మీకు ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, సోర్స్ లో మీకు సరిగ్గా ఇవ్వలేదు, అలా మీకు సోర్స్ లో ఫస్ట్ థింగ్ సోర్స్ ఇవ్వకపోతే సరే, మీరు సోర్స్ తప్పించారు, సోర్స్ మీకు తెలియదు, యూజర్ నేమ్ తెలియదు, పాస్వర్డ్ తెలియదు, మైగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే శివ అనే పర్సన్కి అసలు సోర్స్ లోకి వెళ్ళి డేటాబేస్ ని ఫెచ్ చేసుకునే క్రెడెన్షియల్స్ లేవు అసలు, దాని జస్ట్ రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి యూజర్ కి కూడా రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉండొచ్చు కదా, అలాగే శివ అనే యూజర్ కూడా రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ టెస్ట్ ఎప్పుడైతే చేస్తారో ఇది సక్సెస్ అయితేనే మనం డిఎంఎస్ చేసినట్టు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళగలం. ఒకవేళ సక్సెస్ కాకుండా ఫెయిల్ వచ్చింది అనుకోండి, ఇది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాల్సిన డ్యూటీ మంది. ఫిక్స్ చేసిన తర్వాత మాత్రమే డిఎంఎస్ మైగ్రేషన్ చేయగలరు. ఇక్కడ మీ సోర్స్ లో కానీ డెస్టినేషన్ లో కానీ ఎక్కడైనా పర్మిషన్ ఇష్యూస్ కానీ కాన్ఫిగరేషన్ ఇష్యూస్ కానీ ఏవైనా వస్తే ఆటోమేటిక్ గా ఫెయిల్ అవుతుంది. ఇలాగే రన్ కంప్లీట్ MySQL బిన్ లాగ్. ఆహా, MySQL గూగుల్ కి డేటాబేస్ మైగ్రేషన్ మంచి డాక్యుమెంట్ ఉంటుందండి. ఇదే ట్రబుల్ MySQL కి డయాగ్నోస్ చేయడానికి ఇష్యూస్ ఉంటుంది. అంటే మాక్సిమం మీకు ఏమైనా ఎలాంటి ఎర్రర్స్ వస్తే అలాంటి ఎర్రర్స్ అన్ని పాపరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చిన ఎర్రర్ ఏంటి? ఇప్పుడు బిన్ లాగ్ కదా, బిన్ ఓకే, some are uncovered such as lost bin log positions. Bin log is configured incorrectly in source databases. Okay, for continuous migration make sure you follow the required bin line definitions. ఇవన్నీ ట్రబుల్ షూటింగ్ గైడ్ అండి. డేటాబేస్ మైగ్రేషన్ కి MySQL లో డయాగ్నోస్ చేయడానికి ఇష్యూస్. మీకు కొన్నిసార్లు జనరల్ నేను చూసిన ఏంటంటే ఇంటర్నల్ సర్వర్స్ ఎర్రర్స్ అని వస్తాయి మైగ్రేట్ చేస్తున్నప్పుడు. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఎప్పుడైనా వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, మీరు డిఎంఎస్ మైగ్రేషన్ స్టార్ట్ చేశారు, దీనికి క్లౌడ్ సీక్వెల్ ఏపీఐ ఎనేబుల్ చేయాలి, ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఏపీఐ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి కాబట్టి. అలాగే క్లౌడ్ సీక్వెల్ క్రియేట్ చేసినప్పుడు ప్రైవేట్ ఐపీ కూడా ఎనేబుల్ చేసుకున్నారు. ప్రైవేట్ ఐపీ క్రియేట్ చేయాలంటే ఏం క్రియేట్ చేయాలి? మనం సర్వీస్ నెట్వర్కింగ్ ఏపీఐ ఎనేబుల్ చేయాలి. ఓకే, ఇది ముందుగా క్రియేట్ చేసుకుంటే ఎటువంటి ఇష్యూస్ రాదు. ఒకవేళ కానీ మీరు డిఎంఎస్ జాబ్ మైగ్రేషన్ లో మీకు ఎనేబుల్ బటన్స్ ఉంటాయి, ఈ ఎనేబుల్స్ బటన్ ఇక్కడ ఎనేబుల్ చేశారనుకోండి, లాస్ట్ లో టెస్ట్ చేశారంటే ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ఏపీఐ ఎనేబుల్ అయిపోయినా మీరు ప్రజెంట్ జాబ్ ఏమైతే ఉందో ఈ సెషన్ లో ఈ డేటా ఉండకపోవచ్చు. అప్పుడు మీకు జనరల్ గా వచ్చేవి ఇంటర్నల్ సర్వర్స్ ఎర్రర్స్ వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది? మనకి బిన్ లాగ్ ఎర్రర్ వచ్చింది. టైప్ 1 డూప్లికేట్ స్లేవ్ బిన్ లాగ్ ఎర్రర్ ఎక్కడ వస్తుంది? అలా బిన్ లాగ్ ఇస్ కాన్ఫిగర్డ్ ఇన్కరెక్ట్లీ ఆన్ ద సోర్స్ డేటాబేస్. ఇందాక మనం ఏం చేసాం? విఐ ఫైల్ బైండ్ అవుట్ చేసాం. ఓకే, ఒక ఫైల్ ఉంటుంది, బిన్ లాగ్ log-bin one second. Log-bin
log errors are indicating a problem in the binary logs. Okay. Binary log position is lost. Okay, let me do one thing. Cloud shell. Testing instance వెళ్తాను. Exit. Clear. ఇందాక ఫైల్ ఏం మార్చండి మనం VI కాన్ఫిగరేషన్ ఫైల్. ఇందులో MySQL D అని ఒక పార్ట్ ఉంటుంది. వేర్ ఇట్ ఇస్ MySQL D. ఓకే. MySQL D bin log. ఓకే. బైనరీ లాగింగ్ ఒకసారి MySQL లో log -bin is equal to MySQL -bin system restart. Okay, MySQL bin log -bin is equal to MySQL -bin server -id is equal to 1. Okay, let's see. Latest job. Mm-hmm. 1130. MySQL అడ్వాంటేజ్ అంటే ప్రతి దానికి ఎర్ర కూడా ఉంటుంది. 1130 అని చెప్పి, లేకపోతే మీరు కనెక్ట్ అయినప్పుడు ఇందాక ఏంటిది 2003 H500 ఇలాంటి కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ బట్టి మీరు డైరెక్ట్ గా ఎర్ర ఎత్తికేసేసి లాగ్ విన్ ఇది అవసరం లేదు. ఓకే, సో క్యాట్ ఇందాక మనం రాసిన ఫైల్ ఏంటి ఇది. డ్యూరింగ్ DMS if we are getting bin log errors, edit the below file. ఫైల్ నేమ్ ఏంటి? సేవ్. ప్రతి దానికి MySQL ఫైల్ ఇదేనండి. ఇందులో మార్పులు చేస్తారు మీరు ఏం చేస్తారు. ఓకే, ఎడిట్ అండర్ MySQL D. ఓకే ఓకే సరే, నాకైతే క్రియేట్ అయింది. ఇప్పుడు క్రియేట్ మైగ్రేషన్ జాబ్ సక్సెస్ మాత్రం అయిందండి. ఇది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మైగ్రేషన్ చేయలేదు. అంటే ఏంటి, నాకు ఎటువంటి డేటాబేస్ అనేది మైగ్రేట్ అవ్వలేదు. ఇప్పుడు నేను క్రియేట్ చేస్తే జాబ్ మాత్రం క్రియేట్ అవుతుంది, స్టార్ట్ అవ్వదు. క్రియేట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ద జాబ్ విల్ బి నాట్ ఇన్ స్టార్ట్ స్టేట్, దట్స్ ఫైన్. నేను ఓన్లీ క్రియేట్ చేస్తాను, మైగ్రేషన్ స్టార్ట్ చేయట్లేదు. మైగ్రేషన్ స్టార్ట్ చేయట్లేదు అంటే మీనింగ్ ఏంటి, నాకు ఈ డేటాబేస్ లో ఓకే ఆన్ ప్రైమ్ కదా, దీనికి కనెక్ట్ అవుతాం. దానికి ఎలా కనెక్ట్ అవుతుంది దీనికి? ఇప్పుడు నేను ఇది నా ఇన్స్టెన్స్ లోపల ఉన్న సీక్వెల్ ఇన్స్టెన్స్, ఇది నా క్లౌడ్ షెల్ లోపల ఉన్న త్రూ క్లౌడ్ షెల్ కనెక్ట్ అవుతున్న సీక్వెల్ ఇన్స్టెన్స్. ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసిన క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతాను అంటే ఇది ఇక్కడ మీరు ఉంది కదా, ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలి. ఆన్ ప్రైమ్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవుతారు? బెస్ట్ వే ఏంటి? ఎండ్ పాయింట్. ఓకే, ఎండ్ పాయింట్ IP అడ్రస్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఇంకా అంటే మళ్ళీ MySQL యూస్ చేస్తారు మీ కమాండ్ ఇదేనా? ఇంకా ఏంటి ఆప్షన్స్ మిగతా వాళ్ళండి? Gcloud కమాండ్ యూస్ చేయాలనా? గుర్తులేదా? క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ MySQL అంటే కనెక్ట్ అవ్వగలనా అవ్వలేనా? ఇప్పుడు Gcloud
SQL SQL కనెక్ట్ ఉందా? కనెక్ట్. ఓకే, నా నేమ్ ఏంటది? ఆన్ ప్రెమ్. ఓకే, ఏ యూజర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ --- క్వైట్. నేను ఇలా చేయడం అడ్వాంటేజ్ ఏంటి నాకు? ఇప్పుడు నేను ఈ మెషిన్ కావాలి కనెక్ట్ అవచ్చు ఇక్కడ నుంచి. కాపీ, కంట్రోల్ సి, MySQL -u root -p -h IP -p. ఇలా కనెక్ట్ అవుతుంది అవుతా? చెప్పండి, కనెక్ట్ అవుతుంది అవుతా? ఈ 121 అని IP అడ్రస్ దేనిది? అది ఇన్స్టెన్స్ దా, క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ దా? ఇన్స్టెన్స్ ఎంత IP అడ్రస్? కరెక్ట్. 34 నేను దేనికి కనెక్ట్ అవుతున్నాను? ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. దీనికి కదండి, క్లౌడ్ సీక్వెల్ లోనే సీక్వెల్ ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతుంది. 34 130 121 105 203. నేను డైరెక్ట్ గా ప్లాట్ఫామ్ సర్వీస్ లో ఆఫరింగ్ కనెక్ట్ అయిపోగలను. ఇంకా మైగ్రేషన్ స్టార్ట్ కాలేదు కానీ జస్ట్ జాబ్ క్రియేట్ చేసాం అంతే కదా. మైగ్రేషన్ సంబంధం లేదు. నేను క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాను అంతే. మైగ్రేషన్ చేయట్లేదు, మనం ఏం చేయట్లేదు. టిపికల్ క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను, దానికి కనెక్ట్ అవుతాను. కనెక్ట్ అవ్వగలనా? వైట్ లిస్ట్ చేయలేదు కంటే వైట్ లిస్ట్ చేస్తే ఐపీసీని వైట్ లిస్ట్ చేయలేదు, రైట్? అందుకే మనం ఇలా ఉండిపోతున్నాం. సో ఇందాక ఏం చెప్తున్నాను, అందుకోసం మనం ఏం వాడచ్చు? gcloud కమాండ్ వాడచ్చు. gcloud SQL కమాండ్ కనెక్ట్ ఆన్ ప్రెమ్ -user is equal to root -quite. దీని అడ్వాంటేజ్ ఏంటి? నేను వైట్ లిస్ట్ చేయాల్సిన నీడ్ లేదు, gcloud ఆటోమేటిక్గా వైట్ లిస్ట్ చేసుకుంటుంది. అర్థం gcloud కమాండ్ అడ్వాంటేజ్ అప్పుడు కూడా చూసాం చాలా సార్లు. మీరు లేకపోతే ఏం చేయాలి? ఈ ఇన్స్టెన్స్ లోపలికి వెళ్ళి ఇక్కడ కనెక్షన్ స్ట్రింగ్స్ లో మీరు కావాల్సిన ఐపీ ఏదైతే ఉంటుందో దాన్ని వైట్ లిస్ట్ చేసుకుంటూ వస్తారు. ఇంకా ఆటోమేటిక్ ఇప్పుడు మనం చేసాం కాబట్టి 35.197 ఐపీ వైట్ లిస్ట్ చేసుకుంటాం. సో ఒక డేటాబేస్ కనెక్ట్ అవడానికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఏది మనకి సూటబుల్ చూసుకుని దాని ద్వారా కనెక్ట్ అవడం బెస్ట్ ప్రాక్టీస్. పాస్వర్డ్, ఓకే, షో డేటాబేసెస్ 4 ఉన్నాయి. నాకు ఎన్ని ఉండాలి ఐడియల్గా? MySQL షో డేటాబేసెస్. నా లెఫ్ట్ సైడ్ లో ఉన్న టెస్టింగ్ URL దిస్ ఈజ్ మై ఆన్ ప్రెమ్ డేటా సెంటర్ అండి, అంటే ఆన్ ప్రెమ్ లో ఉన్న సీక్వెల్ ఇన్స్టెన్స్. నా రైట్ సైడ్ లో ఏమైతే ఉందో దిస్ ఇస్ మై క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్. రెండుకి డిఫరెన్స్ ఉందా లేదా డేటాబేసెస్ లో? ఎంప్లాయీ అనే టేబుల్ దీంట్లో లేదు. ఆబ్వియస్ గా ఉండదు కదా, ఇంకా మైగ్రేట్ చేయలేదు మనం. సో లెట్ మీ స్టార్ట్ ద జాబ్. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, జాబ్ మీరు ఇనిషియేట్ చేశారు, ఓకే, స్పిన్ అప్ అవుతుంది జాబ్. ఈ జాబ్ ఏం చేస్తుంది? మీ లెఫ్ట్ సైడ్ లో ఏమైతే డేటా ఉందో ఆ డేటాబేస్ మొత్తానికి ఎన్ని డేటాబేస్లు ఉంటే మొత్తం ఆ ఇన్స్టెన్స్ లో ఉన్న కనెక్షన్ స్ట్రింగ్స్ ఆ యూజర్ ద్వారా వచ్చేవన్నీ ఇక్కడికి మైగ్రేట్ చేస్తుంది. ఆబ్వియస్ గా ఇది మీరు చేస్తే ఇక్కడ స్పిన్ అప్ అవ్వాలి. ఆన్ ప్రెమ్ something is going on this machine. ఇది ఇంకా ఇన్స్టెన్స్ ఇస్ బీన్ అప్డేటెడ్. బేసిక్ గా అంటిల్ ఆర్ అన్లెస్ డేటాబేస్ అనేది కంప్లీట్ గా మైగ్రేట్ అయిపోయి టెస్టింగ్ అయినంత తర్వాత, టెస్టింగ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఎప్పుడైనా మీ అప్లికేషన్లో ఎండ్ పాయింట్స్ మారుస్తారు. అంటే మీ అప్లికేషన్లో దీన్ని రెఫర్ చేయడానికి ఏదో ఒక ఐపీస్ ఉంటాయి కదా, ఆ ఐపీ అడ్రస్ మార్చుకుంటారు. లేకపోతే లోకల్ అడ్రస్ మన క్లౌడ్ ప్రాక్సీ ద్వారా అయినా సరే మార్చగలము. కాకపోతే క్లౌడ్ ప్రాక్సీ ద్వారా మార్చినప్పుడు కూడా సేమ్ ఇన్స్టెన్స్ ఎప్పుడైతే సక్సెస్ఫుల్గా అప్డేట్ అవుతుందో అప్పుడు మాత్రం మనం ఏమైనా యాక్షన్స్ పర్ఫామ్ చేయగలం, కానీ ముందుగా ఏం చేయలేము. ఎందుకంటే చూసారంటే ఇప్పుడు మేము షో డేటాబేస్ చేస్తే ఆటోమేటిక్గా కనెక్షన్ ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకంటే
ఆ డేటాబేస్ అప్డేట్ అవుతుంది. డేటాబేస్ అప్డేట్ అయిందంటే ఆబ్వియస్గా కనెక్షన్స్ పోతుంది కదా. శివ గారు జనరల్ గా వచ్చినండి మామూలుగా దీంట్లో మైగ్రేషన్ లోనే ఇప్పుడు డేటాబేస్ మైగ్రేషన్ అర్థమైందండి. అట్లాగే నాకు ఆన్‌ప్రెమ్ లో ఉన్న ఒక జెన్కిన్స్ సర్వర్ జీసీపీ లోకి మైగ్రేట్ చేయాలంటే జస్ట్ ఒక క్యాజువల్ స్టెప్ ఎలా చేయాలి? మామూలు ఏం ఏం ఫార్మాట్ లో ఫైల్ చేయాలి? మీరు అంత కష్టపడట్లేదు. జీసీపీ ఒక్క నిమిషం మీరు ట్రై చేస్తానంటే మీకు చెప్తాను. చేయండి. మార్కెట్ ప్లేస్, మైగ్రేషన్, మౌస్, గ్లంట్ కంప్యూట్, జీసీపీ, VM మైగ్రేషన్, టీ ఒక్కసారి క్లౌడ్ మైగ్రేషన్ టెరాఫామ్ కాదు, మీకు పంపిస్తాను. ఫనీ నాకు టాప్ ఆఫ్ ద మైండ్ గుర్తురావట్లేదు. డైరెక్ట్ గా మనకు ఒక మార్కెట్ ప్లేస్ లో ఒక ఇమేజ్ ఉంటుంది. ఓకే, ఆ ఇమేజ్ ద్వారా ఒక VM క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఆ VM కి మీకు సెటప్ వస్తుంది. ఆ సెటప్ నుంచి మీరు AWS కంటే AWS, Azure ఆన్-ప్రెమ్ కంటే ఆన్-ప్రెమ్ మైగ్రేట్ చేసుకోవచ్చు. నేను ఇంకా పేరు చూసి పింక్ చేస్తానండి, నాకు గుర్తురావట్లేదు సడన్ గా. అసలు అంటే గుర్తురావట్లేదు. జీసీపీ లో వర్చువల్ మిషన్ లో చేయాలంటే కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ జీసీపీలో వర్చువల్ మెషిన్ లాగా చెప్తున్నాను. ఓకే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ కాదు. AWS లో EC2 మెషిన్ ఉంది, దాని జీసీపీలోకి గూగుల్ కంప్యూట్ ఇన్స్టెన్స్ లో మైగ్రేట్ చేయాలి. అదే స్టెప్స్. అది మీకు ఆ ఇమేజ్ నేమ్ నేను గ్రూప్ లో పెడతాను, ఒకసారి ఇమేజ్ చేంజ్ సరిపోతుంది. ఓకే సరే, ఇప్పుడు ఆన్-ప్రెమ్ మైగ్రేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ మీరు అర్థం, ఇది కంటిన్యూస్ జాబ్ అండి. ఓకే, కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. CTC ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇన్స్టెన్స్ లోకి ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ gcloud కమాండ్ లో ఎగ్జిక్యూట్ చేస్తాను. ఎందుకు? నేను ఆన్-ప్రెమ్ లో ఉన్న డేటా ఇప్పుడు ఏమైతే మెషిన్ ఉందో ఆ మెషిన్ లో మైగ్రేట్ అవుతుంది, ఆ మెషిన్ లాగిన్ చేస్తాను. మైగ్రేషన్ చేసేటప్పుడు సోర్స్ రీడ్ రిప్లికా ఉంటది కండి. ఇప్పుడు కంటిన్యూస్ లో ఇప్పుడు రీడ్ రిప్లికా లాగా ఉంటుందా, ప్రైమరీ అయిపోద్దా సోర్స్ మీకు వద్దన్నంత వరకు రీడ్ రిప్లికా ఉంటుంది. అప్పుడు దా చెక్ ఇన్ చేయలేరండి. ఇప్పుడు కంటిన్యూస్ పెట్టాం కదా, కంటిన్యూస్ పెట్టామంటే సోర్స్ లో మీ అప్లికేషన్ అంతా సోర్స్ కి పాయింటెడ్ అవుతుంది. ఇంకా మార్చలేదు మీరు ఎండ్ పాయింట్. సో మీ కస్టమర్స్ అందరూ దానికే మార్చుతారు. ఒక పాయింట్ లో దాన్ని రీడ్ చేస్తారు, ఇంకా అప్పుడు దాన్ని ఆపేస్తారు ఇంకా కంప్లీట్ గా. ఓకే, అప్పుడు వరకు రీడ్ రిప్లికా లాగానే ఉంటుంది ఇంకా. ఏది రీడ్ రెప్లికా? మన క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ రీడ్ రెప్లికాగానే ఉంటుంది. ఇది నా క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ అండి. ఓకే, నా క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్ లో చూస్తే EMP అనే డేటా పాపులేట్ అయింది. యూస్ డేటాబేస్ EMP షో టేబుల్స్
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్స్. ఒకటే ఉంది కదా. ఇప్పుడు పని చేద్దాం. ఇది మైగ్రేట్ అయిపోయిన డేటా అండి. ఇది మీ క్లౌడ్ సీక్వెల్ లో డేటా, ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ కాదు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందాక మనం రాసాం కదా ఇక్కడ ఇది. లెట్ మీ కాపీ దిస్ వన్. హైదరాబాద్, కొండాపూర్ ఇవన్నీ కామన్. లెట్ మీ డూ వన్ థింగ్. గోపాల్ ఐటీ నెంబర్ 2. ఓకే, ఇది నేను ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాను? నా ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ ఎగ్జిక్యూట్ చేస్తాను. షో టేబుల్స్, యూజ్ ఈఎంపీ, షో టేబుల్స్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్స్. ఓకే, ఇన్సర్ట్ చేస్తాను కొత్త రో. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ 2 వచ్చింది. ఓకే, లెట్ మీ గో హియర్. 2 rows పాపులేట్ అయ్యాయి. ఎంత టైం పట్టింది? సింక్రనస్ గా జరిగిపోతుంటుంది. అంటే మీరు కంటిన్యూస్ గా పెట్టారు కాబట్టి ఎప్పుడైతే మీ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లో మీ డేటా రెప్లికేట్ అవుతుందో, డేటా పాపులేట్ అవుతుందో, ద సేమ్ థింగ్ వెంటనే మీకు ఇక్కడ రెప్లికేషన్ అవుతుంది. ఇది ఎంతో జరుగుతుంది? ఈ డేటా బేస్ ఉన్నంత వరకు జరుగుతుంది. ఓకే, నాకు ఇది వద్దు, ఇక మీద నాకు రీడ్ అది దాన్ని మార్చేస్తాను, కంప్లీట్ గా మైగ్రేషన్ చేస్తాను అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, ఈ ఇన్స్టెన్స్ ఏమైతే ఉందో ఓకే ఆ ఇన్స్టెన్స్ ని ప్రమోట్ చేయొచ్చు. ప్రమోట్ చేయడం అంటే ఏంటంటే ఈ సిడిసి జాబ్ ఏమైతే రన్నింగ్ ఉందో ఈ సిడిసి జాబ్ తో అక్కడితో అయిపోయినట్టే, క్లోజ్ అయిపోతుంది ఇంకా. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది రీడ్ రెప్లికా కదా, దీని కింద ఉంది. ఇవి రీఫ్రెష్ చేశారనుకో, that will be become that on-prem database will be becoming as a primary instance. చూసారా? సో ఇక మీద మీకు సింక్ అవ్వదు. మీరు కొత్తగా ఇంకెప్పుడైనా కొత్త ఫైల్స్ క్రియేట్ చేసుకున్నారంటే ఇక్కడ పాపులేట్ అవ్వదు, ఎందుకంటే అక్కడతో ఆ జాబ్ టర్మినేట్ అయిపోతుంది. సో మీకు ఎంత డేటా ఉన్నా సింక్రనస్ గా చేసుకోవాలన్నా ఆటోమేటిక్ గా సింక్రనస్ జరిగిపోతుంది. ఒకసారి మనకి ఇది ప్రమోట్ అయిపోయిన తర్వాత ఈ జాబ్ డిలీట్ చేయొచ్చు మీరు ఇంకా. అర్థమైంది ఇది డిఎంఎస్ ది? అర్థమైంది. నేను మీకు ఒక గ్రూప్ లో పెడతానండి అందరికీ ఒకసారి. అది విఎంది ఎలా క్రియేట్ చేయాలో నాకు గుర్తు రావట్లేదు సడన్గా పేరు. టెట్రాస్టేటా సంథింగ్ సమ్ నేమ్ ఉంటుంది. సో అదే ఇక్కడ దాకా డౌట్ ఉంది. సో ఇప్పుడు మీకు ఇది రీడ్ ఓన్లీ అండి. సో ఇది రీడ్ ఓన్లీ కాదు, ప్రైమరీ కింద యాక్ట్ చేస్తుంది కాబట్టి ఈ మెషిన్ లోకి మీరు లాగిన్ చేసుకొని డేటాబేస్ మార్చుకోవచ్చు. సో మీరు కావాలంటే ఎండ్ పాయింట్స్ మారుస్తారు, ఆబ్వియస్ గా డేటాబేస్ కనెక్షన్ బ్యాక్ ఎండ్ లో మార్చుకుంటూ వెళ్తారు. మీరు క్లౌడ్ సీక్వెల్ ప్రాక్సీ వాడితే లోకల్ హోస్ట్ లో మార్చుకుంటారు, ఇంకేం మార్చాల్సిన నీడ్ లేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ లోకి వచ్చింది కండి ఇప్పుడు మైగ్రేషన్ అయ్యి, ఇప్పుడు దీంట్లో ప్రైమరీ ఏది సెకండరీ ఏది 2 డేటాబేస్ ఉంటుంది కదా మనకి కూడా. ఇది ఒకటే ఉంటుంది ప్రైమరీ. ఇప్పుడు మళ్ళీ ఇది ఫెయిల్ అయితే దీనికి ఆటో స్కేలింగ్ మీరు అని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది కొత్త క్లౌడ్ సీక్వెల్ ఇన్స్టెన్స్. మీకు ఇక్కడ మీ ఫంక్షన్స్ మీరు మార్చుకోవాలి మీద. ఒకటే డేటాబేస్ ఉంటుంది, దీనికి ఒక ప్రైమరీ ఇంకా సెకండరీ అనేది ఉంటుంది దీనికి. ఇంకా మీ క్లౌడ్ సీక్వెల్ కూడా ఉన్నారు కదా, క్లౌడ్ సీక్వెల్ మన ప్రైమరీ సెకండరీ 2 క్రియేట్ చేసుకుని 2 ఉంటాయి. దీనికి ఫెయిల్ కంటే ఫెయిల్ క్రియేట్ చేస్తారు. ఇది ఒక డేటాబేస్ క్రియేట్ అయిందండి మీ క్లౌడ్ సీక్వెల్ లో, దాంట్లో డేటా పాపులేట్ అయింది. పాపులేట్ అయినంత వరకు డిఎంఎస్ డ్యూటీ. తర్వాత మీరు ఏం చేస్తారు, దీనికి హై అవైలబిలిటీ పెట్టుకుంటారా, ఫెయిల్ పెట్టుకుంటారా, ఆటోమేటిక్ బ్యాకప్స్ పెట్టుకుంటారా, మీ ఇంట్రెస్ట్ అది. దానికి డిఎంఎస్ సంబంధించింది లేదు. దీనికి రీడర్ కావాలనుకుంటే రీడర్ క్రియేట్ చేసుకుంటారు. వైట్ లిస్ట్ అన్ని ఇక్కడ చేసుకోవాలి ఇంకా అంతే. ఇది ఒక ప్రైమ్, ఇది కంప్లీట్ ఫుల్ బ్లోన్ ఇన్స్టెన్స్ ఇది. ఓకే, let me do one thing, let me refresh. ఇది కంప్లీట్ అయిపోయిన జాబ్, స్టేటస్ కంప్లీటెడ్. ఇందాక రన్నింగ్ లో ఉంది మనకి, రన్నింగ్ సిడిసి ఇన్ ప్రోగ్రెస్ అంటే అలా సింక్ అవుతూనే ఉండేది. ఒకసారి ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిందో అది ప్రైమరీ కింద ప్రమోట్ అయిపోయిందో ఆటోమేటిక్ గా ఇది ఇంకా పోయినట్టే, ఇది ఇంకా జాబ్ దీంతో వర్క్ అయిపోయినట్టే. డిఎంఎస్ డిలీట్ చేయొచ్చు. కొత్తగా సీక్వెల్ సర్వర్, ఒకప్పుడు సీక్వెల్ సర్వర్ ఓన్లీ మనకి క్లౌడ్ సీక్వెల్ మాత్రమే ఉండేది. ఇప్పుడు డేటాబేస్ మైగ్రేషన్ కూడా వస్తుంది, బట్ దట్ ఇస్ స్టిల్ ఎర్లీ స్టేజ్. మీకు కావాలంటే సైన్ అప్ క్రియేట్ చేసుకోవచ్చు. మేబీ Q1 ఆర్ Q2 కి ఇది ప్రైమరీ కింద జనరల్ అవైలబిలిటీ గా వస్తుంది. సో ఏదైనా ఇక్కడ దాకా డౌట్ వస్తుందా ఈ ప్రాసెస్ లో మిగతా వాళ్ళకి ఎవరికైనా? ఇక్కడ ఇందాక మనం చేసిన స్టెప్ మిస్టేక్, ఇది రాలేదు. ఇది బిన్ లాగ్ రాయపడం వల్ల ఇష్యూ వచ్చింది. బిన్ లాగ్ తర్వాత మార్చుకుంటే ఆటోమేటిక్ గా పాపులేట్ అయింది. ఓకే, ఏమున్నాయి డౌట్స్ ఇంకా? సరే, ఇంకా నేను చిన్న మానిటరింగ్ చెప్తాను అనుకున్నాను కానీ ఇంకా నా వల్ల అవ్వట్లేదు. ఆల్రెడీ 7 నుంచి నేను కంటిన్యూస్గా చెప్తున్నాను. సో లెట్స్ బ్రేక్ ఇట్ హియర్. నెక్స్ట్ సాటర్డే కనెక్ట్ అవుదాం మళ్ళీ. పెండింగ్ మిస్లీనియస్ టాపిక్స్ చాలా ఉన్నాయి, చాలా కాదు
హ్యాండ్ఫుల్ ఆఫ్ రిసోర్స్ ఉన్నాయి. అవన్నీ ఒక 2-3 hours లో మనం మళ్ళీ స్పెండ్ చేద్దాం నెక్స్ట్ సాటర్డే ఒకసారి చూసుకొని. ఇప్పుడు చెప్దాం అనుకున్నా కానీ ఇంకా అవ్వట్లేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ సర్టిఫికేషన్కి ఏమైనా డౌట్స్ ఉంటే సర్టిఫికేషన్కి ఎవరో పింక్ చేసి ఉంటున్నారు కదా గ్రూప్లో బండిలో ఒక ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. మేక్ షూర్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం అది మీరు ఓన్గా రిస్క్ తీసుకొని వెళ్ళండి. అదే ఆన్సర్స్ మాత్రం బై హార్ట్ చేయకండి ఎప్పుడు కూడా. బై హార్ట్ చేసిన వస్తాయి రాకపోతే అవి, బట్ ఇట్స్ అప్ టు యూ. ఇంకేం డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా అడగాల్సింది ఈరోజు? మిగతా మానిటరింగ్ లో అప్ టైమ్ చెక్స్, అలర్టింగ్, క్లౌడ్ స్పానర్ చిన్నదిలేండి, చాలా తక్కువ చిన్న పని. పబ్ సబ్ ఇలాంటి చిన్న చిన్న మిస్లీనియస్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ సాటర్డే చదువు, నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ సండే. ఎందుకంటే నేను నెక్స్ట్ వీక్ మేబీ 1-2 days హాలిడే పెడతాను అందుకోసం. లేకపోతే నెక్స్ట్ సాటర్డే నెక్స్ట్ సండే లెట్స్ ఫినిష్ అప్ దిస్ ఆల్ దిస్. ఓకే. జనరల్ క్వశ్చన్, ఇప్పుడు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ